ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుదీనతారిణం. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద, జయ ద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద, జయ ద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద, జయ ద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. హరే కృష్ణ. భక్తులందరికీ గౌరీ పూర్ణిమ ముందస్తు శుభాకాంక్షలు. నిన్నటి క్లాస్లో మనము 16వ అధ్యాయం చర్చించుకున్నాము. ఏ విధంగా శ్రీ చైతన్య మహాప్రభు గదాధర్ పండిత్కి ఏ విధంగా ఉపదేశించారు, మరియు రూప్ సనాతనులు ఏ విధంగా శ్రీ చైతన్య మహాప్రభు ఆశ్రయం తీసుకున్నారనే సెక్షన్ మనం చూసాము. సో శ్రీ చైతన్య మహాప్రభు రూప గోస్వామి, సనాతన గోస్వామి వారి యొక్క సలహా పాటిస్తారు. వాస్తవానికి సనాతన గోస్వామి సాకార్ మల్లిక్ అప్పుడే దీక్ష తీసుకుంటారు. తన శిష్యుడు అంటే మహాప్రభుతో స్థాయితో పోల్చుకుంటే సనాతన గోస్వామి ఎక్కడ ఆయన. కానీ సనాతన గోస్వామి చెప్పిన మాటని మహాప్రభు చాలా పరిగణలోకి తీసుకుంటారు. ఆయన ఏమంటారంటే బృందావనము ఒంటరిగా వెళ్తే మంచిది, ఎందుకంటే అక్కడ బృందావన్ వాతావరణం మొత్తం కూడా దాన్ని అనుభవించాలన్నా ఆస్వాదించాలన్నా సరే ఒక రకమైన యాంబియన్స్ కావాలి. కానీ మీరు ఇన్ని లక్షల మందితో వెళ్తే ఆ ఏరియా మొత్తం చల్లాచెదురుగా అయిపోయింది, ఎందుకంటే అప్పుడు బృందావన్ ఇప్పుడు బృందావన్లా లేదు. మరియు మీరు ఏ బృందావన్ అయితే అనుభూతి పొందాలనుకుంటున్నారో, ఏ బృందావన్ అయితే ఆస్వాదించాలనుకుంటున్నారో దాన్ని మీరు ఆస్వాదించలేరు. ఎందుకంటే ఇక్కడ ఉన్న క్రౌడ్స్ మీరు అంటే లక్షల మంది జనాలు వస్తే మీరు దాని అన్కంట్రోల్ అన్మేనేజబుల్ అవుతుంది. రైట్. కొన్నిసార్లు మనం ఏకాంతంగా మన ఇష్టదేవత గడపాలనుకుంటాము, ఎవరు డిస్టర్బ్ చేయకూడదు అనుకుంటాం అనమాట. కానీ టెంపుల్ హాల్లో వెళ్ళి భగవంతుని ముందర నిల్చుంటే 10 మంది వచ్చి ప్రభుజీ 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 అంటారు. సో అది మరి మహాప్రభు లక్షల మంది తంతపడి వెళ్తే బృందావన్, ఆయన బృందావనాన్ని ఏమని ఆస్వాదించగలరు? సో మహాప్రభు సనాతన గోస్వామి చెప్పిన మాటల్ని పరిగణన తీసుకొని సబబే అని చెప్పి తిరిగి పూరి వెళ్ళిపోదాము అనుకుంటారనమాట. అలా పూరి వెళ్ళాలనుకున్నప్పుడు తిరిగి మళ్ళీ రామకేరి నుంచి శాంతిపూర్ వెళ్ళి శాంతిపూర్లో 10 రోజులు ఉండి అటు నుంచి పూరి పయనం అవుతారు. సో శాంతిపూర్ వెళ్ళినప్పుడు మహాప్రభు అక్కడ ఆయనకి రఘునాథదాస్ గోస్వామి వచ్చి శరణ్ తీసుకుంటారనమాట. వాస్తవానికి రఘునాథదాస్ గోస్వామి ఆయన యొక్క బ్రీఫ్ చరిత్ర ఇక్కడ కవిరాజ్ గోస్వామి చెప్తారు. ఆయన ఎంతో సంపన్నమైన కుటుంబం నుంచి వస్తారనమాట. తన తండ్రి, తన యొక్క పెద్దనాన్న గోవర్ధన్ మజుందార్ మరియు హిరణ్య మజుందార్ వాళ్ళు పెద్ద జమీందారులు. ఆ రోజుల్లోనే వాళ్ళ యొక్క సంవత్సర ఇన్కము 10 లక్షల రూపాయలంట ఆ రోజుల్లో. అంటే ఎన్ని వందల కోట్లు ఆస్తిపరులు, వేల కోట్ల ఆస్తిపరులు ఊహించుకోవచ్చు. మరియు అంత సంపన్నులు అయినా సరే వాళ్ళు చాలా సంస్కారవంతులు, భక్తులు, వైష్ణవ ప్రియులు. ఇంకా చెప్పాలి అంటే నదియాలో ఉన్న భక్తులందరూ కూడా, అంటే బెంగాల్లో ఉన్న భక్తులందరికీ కూడా వాళ్ళే రాజపోషకులు. ఎంతోమంది, కొన్ని వేల లక్షల మంది బ్రాహ్మణులకి వాళ్ళు బంగారం ఇచ్చుంటారు. నెక్స్ట్ ఎకరాల పొలాలు బ్రాహ్మణులకి ఇచ్చారు, దేవుళ్ళు అంటే మందిరాలకి రాశారు. తర్వాత గ్రామాలు దానం చేశారనమాట. అంటే ఈరోజు టాటా బిర్లా లాంటి వాళ్ళు
గోవర్ధన్ మరియు హిరణ్య మజుందార్. మరియు అంత ఉన్నా సరే వారు భక్తులతో చాలా వినయంగా ఉండేవారు. వారిద్దరూ ముఖ్యంగా శ్రీ చైతన్య మహాప్రభు కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్లా అనమాట. ఎందుకంటే నీలాంబర్ చక్రవర్తి మహాప్రభు వారి యొక్క తాతగారు, అంటే అమ్మగారి యొక్క నాన్నగారు అనమాట, సత్యమాత ఫాదర్. సో నీలాంబర్ చక్రవర్తి దగ్గర గైడెన్స్ తీసుకునేవారు, సొంత తండ్రిలా పరిగణించేవారు అనమాట. అంటే మహాప్రభు గారి తండ్రి జగన్నాథ్ మిశ్రా మరియు వీళ్ళు ఒక రకంగా ఫ్రెండ్స్ లాగా అనమాట. సో ఈ విధంగా దే ఆర్ వెరీ క్లోజ్ టు చైతన్య మహాప్రభుస్ ఫ్యామిలీ ఆల్సో. అండ్ రఘునాథదాస్ గోస్వామి, గోవర్ధన్ భజందార్ పుత్రుడు, చిన్నప్పటి నుంచే రఘునాథదాస్ గోస్వామికి సంపూర్ణ భక్తి మరియు వైరాగ్యం. దానికి ఒక కారణం ఏమిటంటే రఘునాథదాస్ గోస్వామికి చిన్నప్పటి నుంచి హరిదాస్ ఠాకూర్ వారి సాంగత్యం దొరికేది. సో హరిదాస్ ఠాకూర్ చిన్నప్పటి నుంచే శ్రీ చైతన్య మహాప్రభు లేడు. అప్పటికి ఇంకా మహాప్రభు సన్యాసం తీసుకోలేదు. మహాప్రభు ఇంకా సన్యాసం తీసుకోలేదన్నమాట. పూర్వపాశ్రమంలో ఉండేవారు అనమాట. నిమాయ్ పండిత్గా ఉన్నప్పటి నుంచే చైతన్య మహాప్రభు లేని అన్నింటినీ హరిదాస్ ఠాకూర్ రఘునాథదాస్ గోస్వామి చెప్తుండేవారు. ఆ విధంగా రఘునాథదాస్ గోస్వామి మహాప్రభు మీద మొదటి నుంచి అలా వింటూ 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 మహాప్రభు మీద ఆకర్షణ కలుగుతుంది. చూడండి, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనం కూడా మన ఇళ్లలో మనము కృష్ణుడి సేవ ఓకే మంచిదే, కానీ ఇళ్లలో పిల్లలకు కూడా సమయం ఇవ్వాలి, వాళ్ళని కూడా బాధ్యతగా చూసుకోవాలి. సో చిన్నప్పటి నుంచి మనం ఈ స్టోరీ ఆ స్టోరీ, ఈ రోజుల్లో పిల్లలకి అందరూ మొబైల్ ఇచ్చేస్తారు. ఎందుకు వాళ్ళ టైం మన బుర్ర తినేస్తున్నారు అని చెప్పి. దాని బదులు సో వాళ్ళ కోసమే కష్టపడుతున్నాం మనము. రాత్రి పగలు తల్లిదండ్రులు పిల్లల కోసమే కష్టపడుతున్నారు వాళ్ళ టైం అంతా. సో పిల్లల టైం ఇవ్వాల్సినప్పుడు మాత్రం టైం ఇవ్వరు. ఆ టైంని ఏం చేస్తారు, పిల్లల కోసం సంపాదిస్తారు. నువ్వు సంపాదిస్తున్నావు సరే, పిల్లవాడి కోసం సంపాదిస్తున్నావు, కానీ ఏం లాభము? పిల్లవాడికి టైం ఇవ్వాల్సిన టైం ఇవ్వడం మానేసి సో వాడిని ఎంగేజ్ చేయడం కోసము మీరు ఒక మొబైల్ ఇచ్చేస్తే వాడు ఆ మొబైల్ చూసుకొని ఇంకా చెడిపోయి ఆ తర్వాత వాడి కోసం నువ్వు లక్షల కోట్లు సంపాదించినా సరే ఇంకాస్త జంతువులో మారుతాడు. కానీ పిల్లవాళ్ళకి చిన్నప్పుడు మనం టైం ఇచ్చి వాళ్ళకి 4 మంచి విషయాలు చెప్పినప్పుడు దానివల్ల ఉండే ఎఫెక్ట్ తల్లిదండ్రుల ద్వారా, ఎస్పెషల్గా వాళ్ళు నిజంగా ఒక వయసుకు వస్తున్నప్పుడు ఆ టైంలో ఏం చెప్పినా సరే అది స్ట్రాంగ్ ఇంప్రెషన్ పడుతుంది పిల్లవాళ్ళకి. తల్లిదండ్రులు మేము ఉన్నాము అని చెప్పి, ఈవెన్ భక్తుల విషయాల్లో కూడా. సో వీ షుడ్ గివ్ టైమ్ టు చిల్డ్రన్. వాళ్ళకి ఈ స్టోరీస్ ఆ స్టోరీస్ ఎలాగో స్కూల్కి వెళ్ళాక అంత పనికి మన విషయాలు చెప్తూ ఉంటారు. అట్లీస్ట్ ఇంట్లో అయినా సరే కృష్ణుడి గురించి మహాప్రభు గురించి శిలా ప్రభుపాద చెప్తున్నప్పుడు వాళ్ళ మనసులో స్ట్రాంగ్ ఇంప్రెషన్స్ ఏర్పడతాయి. సో రఘునాథదాస్ గోస్వామికి ఆ విధంగా శ్రీ చైతన్య మహాప్రభు పట్ల చిన్నప్పటి నుంచి ఆకర్షణ ఏర్పడుతుంది. తర్వాత అద్వైతాచార్యులు కూడా చాలా క్లోజ్. అంటే యాక్చువల్ రఘునాథదాస్ గోస్వామి ఉండే వారి ఊరు శాంతిపూర్కు దగ్గర అనమాట. శాంతిపూర్ అద్వైతాచార్య వారి ఇల్లు. సో అద్వైతాచార్యులు వైష్ణవుల యొక్క లీడర్, రైట్. సో అండ్ గోవర్ధన్ భజందార్, హిరణ్య భజందార్ వైష్ణవుల యొక్క నెంబర్ 1 రాజపోషకుడు. కాబట్టి అద్వైతాచార్య కూడా ఈ గోవర్ధన్ భజందార్ వాళ్ళ ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే అంత సేవ చేస్తున్నారు వైష్ణవులు కాబట్టి. అద్వైతాచార్య వారు కూడా ఎప్పుడు అవకాశం దొరకడానికి మహాప్రభు వారి యొక్క వస్త్రం కానీ, మహాప్రభు ప్రసాదం కానీ, మహాప్రసాద్ ఇవన్నీ కూడా రఘునాథదాస్ గోస్వామికి ఇచ్చేవారు. ఆ విధంగా మహాప్రభు వారి యొక్క కథ, మహాప్రభు వారి యొక్క ప్రసాదము, ఈ విధంగా రఘునాథదాస్ గోస్వామి స్ట్రాంగ్ అటాచ్మెంట్ ఏర్పడుతుంది మహాప్రభుకి. 1510 సంవత్సరంలో ఎప్పుడైతే శ్రీ చైతన్య మహాప్రభు సన్యాసం తీసుకొని బృందావన్ వెళ్ళబోయి శాంతిపూర్లోకి వస్తారో, రైట్, అప్పుడు 5 రోజులు ఉంటారనమాట. సచీమాత ఉంటుంది, నిత్యాంబ తీసుకొస్తారు. ఆ టైంలో అప్పటికి రఘునాథదాస్ గోస్వామి యుక్త వయస్కుడు, ఈజ్ వెరీ యంగ్ బాయ్. సో రఘునాథదాస్ గోస్వామి మహాప్రభు దగ్గరికి వస్తారు. వచ్చి మహాప్రభుకి శరణాగతి తీసుకుంటారనమాట. ఆయన మహాప్రభు ఆయన ఏం కోరుకుంటాడు, నేను కూడా శ్రీ చైతన్య మహాప్రభు లాగానే సన్యాసి అవ్వాలి, నేను కూడా మహాప్రభుతో పాటు జగన్నాథ్ పూరిలో ఉండాలి, ఆయన సాంగత్యం పొందాలి అని చెప్పి తీవ్రమైన కోరిక ఉంటుందన్నమాట ఆయనకి. సో మహాప్రభు సాష్టాంగ ప్రణామం చేస్తే మహాప్రభు తన చరణ పాదము రఘునాథదాస్ గోస్వామి తల మీద పెడతారనమాట. ఎంత మర్సీ! ఆ విధంగా రఘునాథదాస్ గోస్వామికి మహాప్రభు మర్సీ వస్తుంది. అండ్ రఘునాథదాస్ గోస్వామి మహాప్రభు అక్కడ ఉన్న 4-5 రోజులు కూడా మహాప్రభు సాంగత్యాన్ని తీసుకుంటారు అక్కడ ఆయన. తర్వాత మహాప్రభు పూరి వెళ్ళిపోయిన తర్వాత, అంటే నేను ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నాను మీకు. పూరి వెళ్ళిపోయిన తర్వాత రఘునాథదాస్ గోస్వామి ఇంకా నా వల్ల కాదు, నేను ఇంకా మహాప్రభు లేకుండా ఉండలేను, కాబట్టి
నేను ఏదో విధంగా వెళ్ళిపోతాను అని చెప్పి. దానికి తల్లిదండ్రులు అంగీకరించరు. వాళ్ళు ఎంత గొప్ప వైష్ణవులు అయినా సరే, చాలామంది మన కాంగ్రిగేషన్ పిల్లలు, సో దే ఆర్ ఓకే, మా అబ్బాయి డివోటీ కాలేదని ఏడుస్తారు పిల్లలు కాకపోతే. మహారాజ్ మా అబ్బాయి టైం ఇవ్వండి, మా అబ్బాయిని డివోటీ చేయండి అని చెప్పి. నా అబ్బాయి డివోటీ భవిష్యత్తులో నేను బ్రహ్మచారి అవ్వాలని కోరుకుంటే అదే కాంగ్రిగేషన్ వచ్చి మా గురుమహారాజ్, మహారాజ్ దయచేసి మీరని చెప్పండి, మా అబ్బాయిని గ్రహిస్తామని చెప్పి అంటారనమాట. సో గురు మహారాజ్ అంటారు, మీ అబ్బాయి గ్రహస్థ అయితే నాకేం అభ్యంతరం లేదు, అండ్ మీరు చెప్పండి మీ అబ్బాయికి, కానీ నన్ను పెళ్లి చేసుకోమని చెప్పి మీ అబ్బాయిని గ్రహిస్తామని చెప్పాడంటే అది ఎలా న్యాయం అవుతుంది? ఎందుకంటే నేను ఒక సన్యాసి అయి ఉండి ఇంకొక వ్యక్తి ఈ ఆశ్రమం రావాలనుకున్నప్పుడు నువ్వు రావద్దు అని చెప్తే అది తప్పు కాదా? కాబట్టి దయచేసి నన్ను ఇందులో లాక్కండి. మీకు ఇష్టం ఉంటే మీ అబ్బాయిని ఆశ్రమంలో జాయిన్ చేయించండి, లేదంటే మీ అబ్బాయికి పెళ్లి చేసేయండి. ఆ నిర్ణయం మీరు తీసుకోండి, కానీ నన్ను మాత్రం లాగొద్దండి అని చెప్తారు మహాప్రభు, అంటే మా గురు మహారాజు అనమాట. సో డివోటీస్ చిల్డ్రన్ అయినా సరే వాళ్ళు తమ పిల్లలు, అమ్మ మా పిల్లలు మరీ సీరియస్ అయిపోకూడదు, ఎక్కడ బ్రహ్మచారులు అయిపోతారని కూడా భయపడుతూ ఉంటారు. సో ఇక్కడ గోవర్ధన మజందార్, హిరణ్య మజందార్ వాళ్ళు గొప్ప వైష్ణవులు అయి ఉండొచ్చు, బిగ్ డోనర్స్ ఇంకా సింపుల్ చెప్పాలంటే, కానీ వాళ్ళ అబ్బాయి సన్యాసి అవుతారంటే మాత్రం వాళ్ళకి ఇష్టం ఉంటుంది అనమాట. కంప రఘునాథ గోస్వామి ఏం చేస్తారు, ఇంటి నుంచి చెప్పబెట్టకుండా పారిపోవడం ట్రై చేస్తుండేవాళ్ళు. ఎప్పుడు పారిపోవడం ట్రై చేస్తున్నా సరే రఘునాథదాస్ గోస్వామి వారి యొక్క బంట్రోతులు సేవకులు ఆయన పట్టుకొని తిరిగి ఇంటికి తీసుకొచ్చేవారు. ఈ విధంగా నెక్స్ట్ ఇలా కాదని చెప్పి రఘునాథదాస్ గోస్వామి బలవంతంగా పెళ్లి కూడా చేసేస్తారనమాట. అయినా రఘునాథదాస్ గోస్వామికి ఏమాత్రము మనసు ఉండదు. సో రఘునాథదాస్ గోస్వామిని ఎప్పుడు కాపలా కాయడానికి 11 మంది వర్కర్లు ఉంటారనమాట. 11 మంది, ఆయన ఎక్కడ తప్పించుకుని పారిపోకూడదు అని చెప్పి. సో ఈ విధంగా నడుస్తూ ఉంటుంది. తర్వాత ఇప్పుడు మరి కమింగ్ టు ద ప్రజెంట్, ప్రజెంట్కి వస్తున్నారు మహాప్రభు. మళ్ళీ ఇప్పుడు రామకేలు నుంచి వృందావనం వెళ్ళడం మానేసి శాంతిపూర్ వస్తారు కదా, వచ్చి 10 రోజులు ఉంటారు. రఘునాథదాస్ గోస్వామికి తెలుస్తుంది మహాప్రభు మళ్ళీ వచ్చారు అని చెప్పి. సో ఎన్నాళ్ళకి మళ్ళీ ఆయన కలవగలుగుతున్నారు అంటే 4 ఏళ్ళు గడిచిపోయింది, 4.5 సంవత్సరాలు గడిచిపోయింది. సో అప్పుడు రఘునాథదాస్ గోస్వామి తల్లిదండ్రులు అడుగుతారు, దయచేసి నన్ను మహాప్రభుని కలవనివ్వండి అని చెప్పి. ఆజ్ఞ దేహాయారదికి ప్రభు రచరణ అన్యత నరహే మోర శరీర జీవన. తండ్రి గారు దయచేసి నాకు ఆజ్ఞ ఇవ్వండి. దేనికి? యహాదేకి ప్రభుర చరణ, చైతన్య మహాప్రభు వారి యొక్క చరణ పాదాలను దర్శించుకునే నాకు ఆజ్ఞ ఇవ్వండి అని పక్కనే వచ్చారు. అన్యత అంటే ఒకవేళ మీరు ఇవ్వకపోతే నారహే మోర శరీర ప్రాణ అని చెప్తున్నారనమాట. మీరు కానీ నాకు ఇప్పుడు వెళ్ళనివ్వకపోతే నేను మీకు మాట ఇస్తున్నాను, నేను మహాప్రభు పాదాలు చూడకపోతే మీరు చూడడానికి నేను మిగలను అని చెప్తారనమాట. నేను చచ్చిపోతానని చెప్పంటారు. దానికి భయపడిపోతారు తల్లిదండ్రులు. అమ్మో ఇలా కాదు, సరే సరే వెళ్ళు నీకు నచ్చినట్టుగా ఉండు, కానీ వేగంగా తిరిగి వచ్చి అని చెప్పి 20 మంది వంటతో పంపిస్తారు. ఎక్కడ మళ్ళీ ఆయన వెళ్ళిపోతాడా మహాప్రభుతో అని చెప్పి. సో రఘునాథదాస్ గోస్వామి మహాప్రభు దగ్గరికి వెళ్తారు. మహాప్రభు దగ్గరికి వెళ్ళి మహాప్రభు దగ్గర మళ్ళీ ఆయన దగ్గర సాష్టాంగ ప్రణామం చేస్తారు. ప్రణామం చేసి తన మనసులో మాట బయట పెడతారు, నేను ఉండలేకపోతున్నాను, నా వల్ల అవ్వట్లేదు, నేను కూడా పూరి వచ్చేస్తాను, మీతో ఉండిపోతాను, నాకు ఈ గృహస్థ జీవితం వద్దు, ఈ భౌతిక జీవితం వద్దు అని చెప్పి. అప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు గమనిస్తారు రఘునాథదాస్ గోస్వామిలో. మహాప్రభు చెప్తారు, బీ పేషెంట్, స్థిర అండ్ రిటర్న్ హోమ్. ఇంటికి వెళ్ళు, స్థిరంగా ఉండు, అండ్ డోంట్ బీ క్రేజీ అంటే వతుల, పిచ్చివాడిలాగా ప్రవర్తించొద్దు నువ్వు అని చెప్పి. సో జాగ్రత్తగా ఉండు, ఇంట్లో ఉండు, స్థిరంగా ఉండు, సరైన సమయం వచ్చినప్పుడు కృష్ణుడే నేను పిలుస్తాడని చెప్తారనమాట. ఎందుకంటే దాని మహాప్రభు ఫర్దర్గా ఏం చెప్తారు, మర్కట వైరాగ్య నకర లోక దికన యథాయోగ్య విషయ భుంజ అనుసక్త హాన. ఏమంటారంటే మర్కట వైరాగ్యలా ప్రవర్తించొద్దు అని చెప్పి, లోకాన్ని చూపించుకోవడానికి నేను ఎంత గొప్ప భక్తున్నా అని చెప్పి మర్కట వైరాగ్యం ప్రదర్శించొద్దు అని చెప్పి. మర్కట వైరాగ్యం అంటే మర్కట అంటే కోతి, అంటే కోతి వైరాగ్యం ఎలా ఉంటుందో చెప్పండి. కోతి బట్టలు వేసుకుంటుందా? వైరాగ్యం అంటే కోపిని తప్ప ఏం వేసుకోడు. సో కోపిని కూడా వేసుకోదే. అంటే కోతి బాబాజీ కన్నా గొప్ప సాధువా? చూడడానికి మాత్రం సాధువులా ఉంటుంది, కూడా బట్టలు వేసుకోదు. కానీ ఏం చేస్తుంది? రోజుకి 30 మందితో సెక్స్ చేస్తుంది కోతి. సో కోతిలాంటి వైరాగ్యం వద్దు అని చెప్పి. ఏంటది? యథ యోగ్య విషయ భుంజ అనుసక్త హాన. సో ఏం చెప్తున్నారు?
ప్రస్తుతానికి అనుసక్త అంటే మీరు భౌతిక జీవితాన్ని గడపండి, కానీ ఆసక్తులు అయిపోవద్దు అని చెప్తున్నారు. అండ్ సరైన సమయం వచ్చినప్పుడు భగవంతుడే మిమ్మల్ని మీకు సంకేతం ఇస్తాడు. అప్పుడు మీకే అర్థమవుతుంది. అంతవరకు మీరు సాధారణ జీవితం గడపండి. అంటే సాధారణ జీవితం అంటే టిపికల్ భౌతికవాదిలాగా డబ్బు ఇవి భౌతిక సుఖము ఉండండి, కానీ అంతరంగ మనసులో మాత్రం ఆసక్తులు అయిపోవద్దు చెప్తున్నారు మహాప్రభు. యాక్చువల్గా ఎందుకు మహాప్రభు అలా అన్నారు, ఎందుకు వచ్చాయని చెప్పలేదు? ఎందుకు చెప్పలేదంటే ఇంకా రఘునాథదాస్ గోస్వామిలో పూర్తిగా పరిపక్వత రాలేదని చెప్పి మహాప్రభు ఉద్దేశం అక్కడ. అది చూడండి, చాలాసార్లు అంతెందుకు నేను విజయవాడకు వచ్చిన తర్వాత ఈ 8 సంవత్సరాల్లో అట్లీస్ట్ ఐ రిమెంబర్ 4 వచ్చారనమాట. నేను బ్రహ్మచారిని అవుతాను, ఆశ్రమం జాయిన్ అయిపోతాను, ఇది అది చెప్పి. ఎస్పెషల్లీ ఒక కేసు చెప్తాను నేను. సో నా అబ్బాయి గమనించానమాట, ఏదో ఊగిపోతుంటాడు అనమాట. నేను గొప్ప డివోటీని అయిపోవాలి, బ్రహ్మచారి అయిపోవాలి, నన్ను లోపల తీసుకెళ్ళిపోతే నేను షేవ్ చేసేస్తాను, రేపే షేవ్ చేసుకుంటాను. సో నేను చెప్పాను, అరే నీకు ఇంకా భక్తి గురించి పూర్తి తెలియదు, భగవద్గీత నువ్వు పూర్తి చదవలేదు, నీకు యాక్చువల్గా బేసిక్ మెచ్యూరిటీ లేదు. నేనేం చెప్పాను, చదువు పూర్తి చెయ్యి, ఆ తర్వాత ఉద్యోగం చెయ్యి, ఎందుకంటే తద్వారా నీకు మెచ్యూరిటీ వస్తుంది. ఆ తర్వాత కూడా నీలో అది వైరాగ్యం ఉంటే అప్పుడు నువ్వు రా, నేను మాట్లాడతానని చెప్పి. కావాల్సినంత టెంపుల్లో ఉండు, మాతోనే ఉండే చదువుకో, ఉద్యోగం చేసుకో అని చెప్పి. సో అలాగే చెప్పి ఇటు అటు చేశారు, చదువు పూర్తి చేయలేదు, తర్వాత వెళ్ళిపోయాడు. మళ్ళీ జాయిన్ అవుతా అన్నాడు. నేను అన్నాను, చదువు పూర్తయింది, అయింది, ఉద్యోగం చేస్తావా అన్నాడు. ఉద్యోగం చెయ్యి అని చెప్పాను. ఎందుకంటే ఉద్యోగం చేయి, డబ్బు సంపాదించు, భౌతికవాదులు అంటే వాళ్ళగా బాహ్యంగా వ్యవహరించు, కానీ మనసులో ఆ వైరాగ్యం చూపించు, అప్పుడు నీది వైరాగ్యం. అదర్వైజ్ ఏమవుతుంది, రేపొద్దున ఏదైనా మాయాదేవి చిన్న అవకాశాన్ని ఇస్తే మనం దానికి కొలాప్స్ అయిపోతాం. సో అలాగే ఐ కుడ్ నో, ఎందుకంటే అబ్బాయి క్వాలిఫైడ్ కాదనిపించింది నాకు. అండ్ వాస్తవంగా అది సేమ్ స్టోరీ అనమాట. కొన్నాళ్ళకి అబ్బాయి ఇటు వెళ్ళిపోయాడు అనమాట. భక్తులు కొంతమంది అన్నారు, ప్రభుజీ అబ్బాయి వస్తే మీరు ఆ టైం ఇవ్వలేదు, మీరు ఆయన చూసుకుని. నేను చెప్పారే, వాడికి ఆ యోగ్యత లేదు. వాస్తవంగా మంచి గృహస్థాయి ఉండేవాడేమో నా మాట వినుంటే, కానీ వాడేంటి లేదు, ఇక్కడ ప్రభు మాకు పట్టించుకోవట్లేదు, ఇంకో దగ్గరికి వెళ్ళిపోతాను, అక్కడ లోపల రాణిస్తారని చెప్పి ఇంకో దగ్గరికి వెళ్ళిపోయారు. ఎవరి దగ్గరకో వాళ్ళు సరే వచ్చే లోపలికి అన్నారు. కొన్నాళ్ళు పోయాక, ఎందుకంటే అబ్బాయికి ఆ యోగ్యత లేదు, ఆ నిజమైన వైరాగ్యం లేదు, కాబట్టి చిన్న చిన్న విషయాలు గొడవ పడ్డం చేసి పూర్తిగా బయటకు వెళ్ళిపోయారు అనమాట. సో వైరాగ్యం అనేది, అది సరైన పరిపక్వత అనేది చాలా ముఖ్యం. సో మహాప్రభు ఏమని చెప్తారంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు తెలియాలి సాధక బాధకాలు అనేది. కాబట్టి ముందు నువ్వు కూడా మీ నాన్నగారి బిజినెస్లో సపోర్ట్ చేయి, కానీ అంతరంగంగా ఆసక్తులు అవ్వదు. సరైన టైంలో వచ్చినప్పుడు, నీకు నిజంగా మెచ్యూరిటీ ఉన్నప్పుడు, నిజంగా నువ్వు ఆ పరీక్ష, ధనము, స్త్రీ అనే మాయా వాటిని సమర్థంగా ఎదుర్కొన్న రోజునాడు కృష్ణుడు నీకు దారి చూపిస్తాడు అని చెప్పి మహాప్రభు చెప్తారనమాట. అది విని రఘునాథదాస్ గోస్వామి అంగీకరించి మహాప్రభు సెలవు తీసుకొని తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయి సాధారణ జీవితం గడుపుతారు. కానీ అంతరంగికంగా అది అదే వైరాగ్యము, ఎప్పుడు మళ్ళీ మహాప్రభు కలుసుకుంటానని చెప్పి అలా ఎదురు చూస్తారనమాట. తర్వాత మహాప్రభు ఫర్దర్గా ఏం చెప్తారంటే, నేను ఇప్పుడు బృందావనం వెళ్తున్నాను, నేను ఇప్పుడు పురి వెళ్తున్నాను, పురి వెళ్ళి అటు నేను బృందావనం వెళ్తాను. సో బృందావనం వెళ్ళిన తర్వాత మళ్ళీ బృందావనం తిరిగి వస్తాను, అప్పుడు నువ్వు ఆ టైం కన్నా నువ్వు తిరిగి రావడానికి ప్రయత్నించి ఉంటారనమాట. అంటే మహాప్రభు ముందే చెప్పేస్తున్నారు. సో ఇప్పుడు నువ్వు వచ్చినా నేను పూరిలో ఉండరు, బృందావనం వెళ్తాను, కాబట్టి మళ్ళీ బృందావనం వచ్చిన తర్వాత అప్పటికల్లా కృష్ణుడు నీ మీద అనుగ్రహిస్తే నువ్వు అప్పటికల్లా వద్దు అని చెప్పి మహాప్రభు భవిష్యత్తు ముందే చెప్తారు. ఆ విధంగా రఘునాథదాస్ గోస్వామి మహాప్రభు దగ్గర సెలవు తీసుకుంటారు. తర్వాత మహాప్రభు శాంతిపూర్లో బెంగాల్ భక్తులందరికీ ఏమని చెప్తారంటే, ఎలాగా నేను ఈ సంవత్సరం మీ దగ్గరకు వచ్చాను కాబట్టి ఈ సంవత్సరం మీరు రథయాత్రకి రావద్దు, బెంగాల్ రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వచ్చినా సరే నేను దొరకకపోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు నేను పూరి వెళ్తున్నాను, కానీ అతి త్వరలో మళ్ళీ బృందావనం వెళ్తాను, కాబట్టి నేను మీకు దొరకకపోవచ్చు. సో నో నీడ్ టు కమ్ దిస్ ఇయర్ అని చెప్పి మహాప్రభు బెంగాల్ భక్తులందరికీ చెప్తారు, ఎందుకంటే అక్కడే బోల్డ్ టైం ఇచ్చేసారు కాబట్టి మహాప్రభు. సో ఆ విధంగా మహాప్రభు శాంతిపూర్ నుంచి తిరిగి కొంతమంది భక్తులను తనతో పాటు తీసుకెళ్తే వాళ్ళందరితో కలిపి మహాప్రభు లక్షల మంది భక్తులు పోగే ఉన్నారు, వాళ్ళందరికీ అక్కడే సెండ్ ఆఫ్ అల్విదా ఇచ్చేసి మహాప్రభు తిరిగి పూరి వచ్చేస్తారనమాట. అండ్ మహాప్రభు తిరిగి పూరి వచ్చిన వెంటనే వెళ్ళి జగన్నాథ్ దర్శనం చేసుకుంటారు. అండ్ ఈ వార్త మొత్తం వ్యాప్తిస్తుంది అనమాట, ఓ చైతన్య మహాప్రభు తిరిగి వచ్చేస్తారని చెప్పి.
వాళ్ళకి బృందావనం వెళ్తే వాళ్ళ భయం ఏంటంటే, ఒకటి ఇన్ని రోజులు బృందావనం వెళ్ళడానికి ఒక 2 నెలలు పడుతుంది, రావడానికి 2 నెలలు పడుతుంది. అండ్ బృందావనం వెళ్ళాక మహాప్రభు అక్కడ ఆసక్తి లేకపోతే తిరిగి వస్తారు రాదని భయం కూడా వాళ్ళకి ఉండేది అనమాట. సో మహాప్రభు తిరిగి వచ్చినప్పటికల్లా వాళ్ళందరి ఆనందానికి అవధులు లేవు. సో అందరి భక్తులు, నవదీపులు అందరి భక్తులు కూడా ప్రాణం లేచినట్టు అవుతుంది. తిరిగి అందరూ మహాప్రభు దగ్గరికి వస్తారనమాట. అప్పుడు మహాప్రభు చెప్తారు, తన అనుభవాలు పంచుకుంటారు. ఏమని చెప్తారంటే, నేను బెంగాల్ మీదుగా నేను నా జనని మరియు జాహ్నవి అంటే తల్లి మరియు గంగమ్మ అంటే సచీమాత మరియు గంగమ్మ చూడడానికి వెళ్ళాను. కానీ ఆ ప్రక్రియలో కొన్ని లక్షల మంది భక్తులు పోగొడేవారు. గ్రామాలు నిండిపోయాయి. నేను ఏ ఇంట్లో అయితే ఉండేవాడినో ఆ ఇంటి మీద పడిపోయేవాళ్ళు, గోడలు కూడా ఇరిగిపోయేవి. సో చాలా ఇబ్బంది అయింది. సో వాళ్ళ నుంచి ఎంత తప్పించుకోవాలని కష్టపడ్డాను. అలాగా భక్తులను తప్పించుకొని రామకెళ్ళి వెళ్ళినప్పుడు అక్కడ ఇద్దరు నాకు తారసపడ్డారు. వాళ్ళే రూపాయన్ సనాతన. అండ్ మహాప్రభు వాళ్ళిద్దరిని ఎంత గొప్పగా చెప్తారంటే, దూయి బాయి భక్త రాజా కృష్ణ కృపా పాత్ర వ్యవహారే రాజా మంత్రి హయ రాజా పాత్ర. ఏం చెప్తామంటే, దూయి బాయి ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. అండ్ వాళ్ళు ఏంటంటే భక్త రాజా అంటే గొప్ప భక్తులు, కృష్ణ కృపాకర్, ఖచ్చితంగా వాళ్ళకి కృష్ణుడి యొక్క కృపని పొందుతారు వాళ్ళు. అండ్ బాహ్యంగా వాళ్ళు ఎవరు? రాజుల యొక్క మంత్రులు. బాహ్యంగా రాజు మంత్రులు, కానీ అంతరంగికంగా గొప్ప భక్తులు. ఖచ్చితంగా వాళ్ళు కృష్ణుడి యొక్క కృపని పొందుతారని చెప్తారనమాట. విద్యా భక్తి బుద్ధి బలే పరమ ప్రవీణ తబ అపనకే మనే త్రిన అయితే హీన. సో అంటే వాళ్ళు అంటే మహాప్రభు ఏం చెప్తున్నారంటే వాళ్ళ గురించి, విద్య అంటే గొప్పగా చదువుకున్న వాళ్ళు, భక్తి గొప్ప భక్తులు, బుద్ధి ఇంటెలిజెంట్ పీపుల్, బల స్ట్రాంగ్, పరమ ప్రవీణ అంటే ప్రతి విషయంలో ఎక్స్పర్ట్స్. ధనము, సంపద, విద్య, బ్రాహ్మణ కులము, నెక్స్ట్ పోస్టు, పొజిషన్లు అన్నీ ఉన్నాయి వాళ్ళకి. ఇవన్నీ ఉన్నా సరే తబు అపనాకే మానే, కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే తృణహత హైన, తమను తాము అత్యంత అధముల కింద పరిగణించుకున్నారు నా దగ్గరకు వచ్చినప్పుడు. సో మహాప్రభు చెప్తున్నారంటే, ఉత్తమ హయ హైనాకారి మనహ అపరానే ఆశ్చర్య కరేబే కృష్ణ తుమారా ఉద్దారే. సో నేనేమని చెప్పానంటే వాళ్ళకి, దయచేసి మీరు మీ వినయాన్ని ఆపండి, ఎందుకంటే మీ వినయం నా మనస్సుని అందుకు తట్టుకోలేకపోతున్నాను, మీ వినయాన్ని నేను భరించలేకపోతే నా మనసు ముక్కలైపోతుంది, దయచేసి మీ వినయాన్ని ఆపండి అని చెప్పి. అండ్ నేను వాళ్ళకి ఆశీర్వదించాను, మీరు ఎంత గొప్పవాళ్ళు భౌతికంగా కూడా ఆధ్యాత్మికంగా కూడా, భౌతికంగా గొప్పవాళ్ళు ఆధ్యాత్మికంగా గొప్పవాళ్ళు అయినప్పటికీ మీలో నిజంగా ఎంతటి వినయము, ఎంతటి శరణాగతి ఉంది కాబట్టి ఖచ్చితంగా అతి త్వరలో మీరు కృష్ణుడి యొక్క కృపకి పాత్రలు అవుతారని మహాప్రభు చెప్తారనమాట. అక్కడున్న భక్తులందరూ ఆశ్చర్యంగా వింటూ ఉంటారు. అరే మహాప్రభు బెంగాల్ నుంచి తిరిగి వచ్చారు, వచ్చిన తర్వాత మిగతా విషయాలు చెప్పడం మానేసి వచ్చిన దగ్గర నుంచి వీళ్ళిద్దరి గురించి చెప్తున్నారు. అంటే వీళ్ళిద్దరూ మహాప్రభు మనసును ఎంత గెలుచుకుని ఉంటారు. సో వాళ్ళు మహాప్రభు ఏమని చెప్పారు, అతి త్వరలో వాళ్ళకి కృష్ణుడి యొక్క కృప దక్కుతుంది అని మహాప్రభు చెప్పారు ఇక్కడ. కానీ అక్కడున్న భక్తులు అంటారు, అతి త్వరలో అంటే ఆల్రెడీ వాళ్ళకి దక్కేసింది, ఎందుకంటే మీ మనస్సు గెలుచుకున్నారు కాబట్టి, మీ మనసులో అంత సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు కాబట్టి ఆల్రెడీ వాళ్ళ కృష్ణుడి యొక్క కృప దొరికిసింది అనుకోవడం చాలా హ్యాపీ అవుతారు. సో దిస్ ఇస్ వైష్ణవాస. సో వైష్ణవ అనేవాడు ఎలా ఉండాలి అంటే, మన ఎదురుగా ఇంకొక వ్యక్తిని, ముఖ్యంగా మన సేమ్ ప్రొఫైల్, ఇప్పుడు ఫర్ చక్రధారి ఉన్నాడు, చక్రధారి పక్కన ఇంకో వ్యక్తి, అరే ప్రభుజీ ఆ అబ్బాయి చాలా బాగా పాడుతాడంటే నాకు ఇష్టం రాదు, ఎందుకంటే నా కోర్ ప్రొఫైల్ మ్యూజిక్ కాదు కాబట్టి. అదే నా కోర్ ప్రొఫైల్ ఫర్ ఎగ్జాంపుల్ వంట సెక్షన్, ప్రభుజీ ఆయన చాలా బాగా వండుతారంటే నాకన్నా బాగుంటుందా అనిపిస్తుంది అనమాట. సో మనం ఎందులోనూ ప్రావీణ్యం ఉంటామో ఆ విషయంలో ఇంకొకరు మనకు ముందు మాట్లాడితే కొన్నిసార్లు ఈర్ష్య వస్తుంది. సో ఇక్కడ ఈ భక్తులందరూ మహాప్రభు వాళ్ళని వదిలి వెళ్ళిపోయారు, అంటే అక్కడికి తిరిగి వచ్చేసారు. మహాప్రభు వచ్చి ఏం చెప్తున్నారు, ఓ ఇద్దరు అన్నదమ్ములు అద్భుతం అని చెప్తున్నారు. దే ఆర్ ఆల్ సో హ్యాపీ. సో వాస్తవానికి ఇస్కాన్లో ప్రతి భక్తుడు తెలుసుకోవాల్సిన సబ్జెక్ట్ ఇది. నేను భక్తుల సాంబ్ర సింధు చెప్తున్నప్పుడు కూడా ఈ పాయింట్ చెప్పాను. ది మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్ ఇన్ అవర్ లైఫ్స్, ఇది మన జీవితంలో నెంబర్ 1 లెసన్ ఏంటంటే ద రెసిపీ ఆఫ్ ఎంపవర్మెంట్. అంటే భగవంతుని యొక్క కృప
భగవంతుని యొక్క శక్తి, భగవంతుని యొక్క ఆశీర్వాదం ఒక వ్యక్తి, ఒక భక్తుడు జీవితంలో రావాలి అంటే, భగవంతుని యొక్క ఆశీర్వాదం, భగవంతుని యొక్క బలానికి, కృపకి పాత్రుడు కావాలంటే దానికి ఫార్ములా ఏంటి? దానికి ఫార్ములా ఇక్కడ చెప్పబడుతుందన్నమాట. ఒకటి మన యొక్క సామర్థ్యం ఆర్ ఉత్సాహం అనుకోవచ్చు. ఇక్కడ రూప సనాతన విషయంలో వాళ్ళ భౌతికంగా కూడా చాలా గొప్పవాళ్ళు, ఆధ్యాత్మిక కూడా అని అంత ఉత్సాహవంతులు వాళ్ళు కూడా. రెండోది వినయం. సో ఏ భక్తుడి జీవితంలో సంపూర్ణ ఉత్సాహం ఉంటుందో ప్లస్ వినయం ఉంటుంది, ఈ రెండు ఏ భక్తుడి జీవితంలో ఉంటాయో అలాంటి వ్యక్తికి శ్రీ చైతన్య మహాప్రభు వారి కృప 100% దక్కుతుంది. ఇది ఫార్ములా ఆఫ్ ఎంపవర్మెంట్, రెసిపీ ఆఫ్ ఎంపవర్మెంట్. అండ్ మనం చూడొచ్చు ప్రతాపరుద్ర మహారాజు విషయంలో సేమ్ స్టోరీ. ఎంత గొప్పవాడు, ఎంత గొప్ప రాజు అయినా సరే భక్తులకు సేవ చేయడానికి, జగన్నాథ్ సేవ చేయడానికి ఎంత ఉత్సాహం చూపిస్తాడు. ఆయన వినయం ఎంత గొప్పది. అందుకే శ్రీ చైతన్య మహాప్రభు ఆయన కూడా ఎంపవర్ చేశారనమాట. దిస్ ఈజ్ ద రెసిపీ ఆఫ్ ఎంపవర్మెంట్. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఈ లోకంలో ఏం లేనివాడు హంబల్గా ఉండొచ్చు, పెద్ద గొప్ప విషయం ఏం కాదు. అన్నీ ఉన్నవాడికి ఎక్కడో ఒక మూల బయటికి హరిబోల్ అంటే హరికృష్ణ అంటాడు, కానీ లోపల నేను స్పెషల్ అనే ఫీలింగ్ ఉంటుంది. కానీ భగవంతుడు ఒక భౌతికమైన సిద్ధులు ఇచ్చినా సరే దాన్ని చూసి గర్వపడక ఇంకాస్త వినయంతో భక్తులకి ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళకి 100% కృష్ణుడి యొక్క ఎంపవర్మెంట్ ఉంటుంది అనమాట. సో అండ్ మహాపురుషు చెప్తారు, ఏమో చెప్తారు, వాస్తవంగా నేను బృందావనం వెళ్ళాల్సింది, కానీ సనాతన్ చెప్పాడు కాబట్టి ఆయన చెప్పిన మాటలు నాకు సబబు అనిపించాయి కాబట్టి నేను బృందావనం వెళ్ళడం మానేసి తిరిగి నేను జగన్నాథ్ ఇక్కడికి వచ్చేసారని చెప్తారనమాట. అండ్ నాకు ఎంత కోరుకుందో మీకు తెలుసు బృందావనం వెళ్ళాలని చెప్పి, అయినా సరే నేను అంత మిమ్మల్ని అందరినీ బాధపడి అంత దూరం వెళ్ళిన తర్వాత తిరిగి వచ్చాను అంటే అర్థం చేసుకోండి సనాతన్ చెప్పిన మాట ఎంత కరెక్ట్. కానీ నా మనసు అయితే ఎప్పుడు కూడా బృందావనం వెళ్ళాలనే ఉంది. దయచేసి మీరు నాకు చెప్పండి నేను ఎలా బృందావనం వెళ్ళగలను అని చెప్పి మహాప్రభు అడుగుతారనమాట. చూడండి, మహాప్రభు తన భక్తులకు ఎంత వాల్యూ ఇస్తున్నారు, సనాతనకు వాల్యూ ఇస్తున్నారు, ఇక్కడ అందరికీ వాల్యూ ఇస్తున్నారు. తర్వాత మహాప్రభు అంటారు, మేబీ నేను బృందావనం వెళ్ళలేకపోవడం కారణము కృష్ణుడు నాకు అనుమతి ఇవ్వలేదేమో. ఎందుకు అనుమతి ఇవ్వలేదు? ఎందుకంటే నేను కృష్ణుడి యొక్క గొప్ప భక్తుడు గదాధర పండితుని బాధ పెట్టాను, అతని మనస్సును నేను గాయపరిచాను, నేను అతని కళ్ళంటే నీళ్ళు వచ్చేలా చేశాను. కాబట్టి అందుకనే నేను కృష్ణుడు నాకు కృపణ ఇవ్వలేదేమో, అందుకని బృందావనం వెళ్ళలేకపోయానేమో అంటారనమాట. వాట్ డూ ఎక్స్పెక్ట్? అలా అనేసరికి గదాధర పండిత్ ఇంకా తట్టుకోలేకపోతాడనమాట. వెంటనే బోర్ని ఏడ్చేస్తాడనమాట. నా వల్ల మీరు బృందావనం వెళ్ళలేకపోవడం ఏంటి స్వామి అని చెప్పి ఏడ్చి ఆయన అంటారు, మై డియర్ లార్డ్, అంటే ఒక రకంగా ఏడుస్తాడు, ఇంకో రకంగా ఎంతో ఎంకరేజ్ ఫీల్ అవుతాడు. అంటే మహాప్రభు నన్ను గుర్తుపెట్టుకున్నారు అంటే సార్ చెప్పారు కదా, అంటే మేబీ నేను గదాధర పండితుని బాధ పెట్టాను కాబట్టి నేను బృందావనం వెళ్ళలేకపోయానేమో అని చెప్పారు. సో అంటే మహాప్రభు ఈజ్ అక్నాలెడ్జింగ్ మీ, అంటే నా ఫీలింగ్స్ని అర్థం చేసుకున్నారు అని చెప్పి. సో అప్పుడు గదాధర పండిత్ అంటారు, మహాప్రభు వాస్తవానికి మీరు బృందావనం వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే మీ మనస్సే బృందావనం, మీరు ఎక్కడ ఉంటే అదే బృందావనం. మీరు స్వయం శ్రీకృష్ణ భగవానుడు, మీరు ఎక్కడ కొలువై ఉంటే అదే బృందావనము. మరియు అక్కడే యమున ఉంటుంది, అక్కడే గంగమ్మ ఉంటుంది, అక్కడే గోవర్ధనం కూడా ఉంటుంది. కాబట్టి తబే వృందావన లోక షికాయితే సీతా కరీబే తోమార్ ఎయి లాయా చిత్తే. వాస్తవానికి మీరు బృందావనం ఎందుకు వెళ్తున్నారంటే ఈ లోకానికి చెప్పడం కోసము. బృందావన్ ధామం చాలా చాలా ముఖ్యము, ప్రతి భక్తుడు వెళ్ళాలి అని లోకానికి చెప్పడం కోసం మీరు వెళ్తున్నారు తప్ప అదర్వైజ్ మీకు బృందావనం వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ మీరే స్వయంగా బృందావనం, నడిచొచ్చే బృందావనం. వాస్తవం అసలు భగవంతుడు అవసరం లేదు. భగవంతుని యొక్క శుద్ధ భక్తుడు కూడా వారు ఎక్కడైతే కాలు మోపుతారో అదే బృందావనం అవుతుంది. శ్రీల ప్రభుపాదుల వారు ఎక్కడెక్కడ అడుగు పెట్టారో అది యాక్చువల్గా బృందావనంతో అభిన్నం అది. అందుకే భక్తి తీర్థ మహారాజ్ ఈ విషయాన్ని చాటి చెప్పడం కోసము ఆయన తన చివరి రోజు గీతానగర్లోనే గడిపారు. అమెరికా అన్నది ఒక మ్లేచ్ఛ యవ్వన దేశం అయినా సరే, కానీ శ్రీల ప్రభుపాద అక్కడికి వచ్చారు, అక్కడ ఉన్నారు గీతానగరిలో. సో భక్తి తీర్థ మహారాజ్ కన్విన్స్డ్ ప్రభుపాద ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇది బృందావనం, కాబట్టి
ఖచ్చితంగా నేను వేరే ఎక్కడికి నేను ఇండియా రావాల్సిన లేదు, వృందావనం వెళ్ళవలసిన లేదు, ఇక్కడ నా ప్రాణం విడిచిపెడతాను, తద్వారా నేను అందరికి చెప్తాను శ్రీల ప్రభుపాద్ ఎంత గొప్పవారు అని చెప్పి. సో భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడు ఎక్కడ అడుగు పెడితే అదే బృందావనం అయినప్పుడు, అలాంటిది భగవంతుడు ఎక్కడ ఉంటే అది న్యాచురల్గా బృందావన్. సో సో మీరు నలుగురికి చెప్పడం కోసం, బృందావన్ గొప్పతనం చెప్పడం కోసము మరియు బృందావనం వెళ్ళడం కోసం ఎంతైనా కష్టపడాలని చెప్పడం కోసం మీరు వాస్తవంగా కష్టాలు పడుతున్నారని చెప్తారనమాట. రైట్? ఎందుకంటే ఈ రోజుల్లో మనకి ఫ్లైట్ టికెట్లు, ట్రైన్ టికెట్లు ఈజీగా బృందావనం వెళ్ళిపోవచ్చు. అప్పట్లో బృందావనం వెళ్ళాలంటే ఎంత కష్టపడాలి. కానీ మహాప్రభు చెప్తారు, చూడు నేను దేవాది దేవుడు, నాకు ఇన్నిసార్లు పోస్ట్ పోన్లు అవుతున్నాయి, ఎంత కష్టపడ అయినా సరే బృందావనం వెళ్ళాలని ఉత్సాహం ఉందని చెప్పి. సో ప్రభుపాద్ చెప్తారు, సో డివోట్ షుడ్ బి ఎంతూజియాస్టిక్ బృందావనం వెళ్ళడానికి కోసం. కానీ బృందావనం వెళ్ళాలంటే ఏ భావంలో వెళ్ళాలి? భక్తుల యొక్క ఆశీర్వాదంతో వెళ్ళాలి, ప్లస్ భగవంతుని యొక్క నామస్మరణ చేయడానికి వెళ్ళాలి, అంతే తప్ప పట్టుకూడు కోసం వెళ్ళకూడదు అని చెప్తారు. శ్రీల ప్రభుపాద్ చెప్తారు, బృందావనంలో చాలామంది రాధాకుండు, శ్యామకుండు దగ్గర బిచ్చగాళ్ళ కింద మారి, అంటే కొంతమంది జస్ట్ కడుపు నింపుకోవడం కోసం అలా బిచ్చగాళ్ళ కింద మారి పట్టుకూడు కోసం ఉంటారు. మేబీ బృందావనం ఉండడం వల్ల ఎంతో కొంత వాళ్ళు భక్తిలో ముందుకు వెళ్ళుండొచ్చు, కానీ వాస్తవంగా అది నిజంగా బృందావనం యొక్క బెనిఫిట్ తీసుకోరు అని చెప్పి. నిజంగా బృందావనం బెనిఫిట్ ఎలా తీసుకోవాలి? గోస్వామిస్లా తీసుకోవాలన్నమాట. ఏ విధంగా ప్రభుపాద్ చెప్తారు, గోస్వామిస్ అనేవాళ్ళు బృందావనంలో కంటిన్యూస్గా వారు భజనలో సంపూర్ణంగా నిమగ్నమై భగవంతుడి యొక్క లీల చదువుకుంటూ అక్కడ రాధాకుండ దగ్గర వాళ్ళు భజన చేసి భగవంతుని చేరుకున్నారు. సో నిజంగా బృందావనం వెళ్ళాలంటే కేవలము మన సాధన, మన భగవంత్ స్మరణ కోసం వెళ్ళాలి తప్ప వేరే దేనికోసం కాదు. అదర్వైజ్ భౌతికంగా మనం వెళ్ళామంటే మనకి ఏమీ లాభం ఉండదు, ప్లస్ బృందావనం తాము తనని తాను మనకి ప్రత్యక్షం చేసుకోవద్దు అని చెప్పి. అప్పుడు బాహ్యంగా ఏం కనిపిస్తాయి? మురుగు కాలువలు, యమునా నది దగ్గర మొత్తం పొల్యూషను అలాగే కనిపిస్తుంది. ఎందుకంటే కృష్ణుడు తనను తాను, బృందావన కృష్ణుడు వేరు కాదు. నువ్వు బ్లెస్సింగ్స్ లేకుండా వెళ్తే, సరైన భావన లేకుండా వెళ్తే కృష్ణుడు తనను తాను నీకు ప్రత్యక్షం చేసుకునేవాడు. అప్పుడు ఎక్స్టర్నల్ కట్టను పడిపోతుంది, అప్పుడు బయటగా బాహ్యంగా దరిద్రంగా కనిపిస్తుంది. కానీ ఎవరికైతే భగవంతుడి కృప దక్కుతుందో వాళ్ళు బాహ్యంగా చూస్తున్న ఆ యొక్క డర్ట్, ఆ యొక్క దుమ్ము, ధూళి, చెత్త చెదారం వాటన్నిటిని దాటి బృందావనంలో ఉన్న ఆ స్వీట్నెస్, ఆ మాధుర్యం మనకి ప్రత్యక్షమవుతుందని ప్రభుపాద భాష్యంలో రాస్తారు. అప్పుడు గదాధర్ పండిత్ ఫర్దర్గా ఏమని చెప్తారంటే, మళ్ళీ ఇప్పుడు వర్షాకాలం ప్రారంభమైంది కాబట్టి దయచేసి వర్షాకాలం అయ్యేదాకా, పూర్తయ్యేదాకా ఆగండి. ఆ వర్షాకాలం పూర్తయిన తర్వాత మళ్ళీ మీరు బృందావనం వెళ్ళవచ్చు అని చెప్తారనమాట. ఈసారి భక్తులందరూ స్వయంగా ఆశీర్వదిస్తారు. తర్వాత గదాధర్ పండిత్, దయచేసి నా చిన్న రిక్వెస్ట్ ఉంది కాదంటారు అడుగుతారు, మహాప్రభు చెప్పండి అంటే మా ఇంటికి ప్రసాదానికి రండి అంటారనమాట. సో ఆ విధంగా మహాప్రభు గదాధర్ ఇంటికి ప్రసాదానికి వెళ్ళి ఆ విధంగా గదాధర్ పండిత్ని సంతృప్తిపరుస్తారు. సో ఈ విధంగా శ్రీ చైతన్య మహాప్రభు మూడోసారి కూడా బృందావనం వెళ్ళే ప్రయత్నాలు సఫలీకృతం అవ్వదు. అయినా మహాప్రభు ఆనందపడతారు. ఫస్ట్ టైము మహాప్రభు తన గురువు గారిని కలుసుకున్నాక గయాన్ని చూస్తున్నప్పుడు అక్కడే కృష్ణ ప్రేమను పొందుతారు. అట్నుంచి బృందావనం వెళ్ళాలనుకుంటే అప్పుడు దేవత ఆకాశవాణి ఆపేస్తుంది. రెండోసారి మహాప్రభు బృందావనం వెళ్ళాలనుకున్నది సన్యాసం తీసుకున్నాక, అప్పుడు నిత్యానంద ప్రభు ఆపేస్తారు. మూడోసారి బృందావనం వెళ్ళాలనుకున్నప్పుడు సనాతన గోస్వామి ఆపేస్తారు. అయినా సరే మహాప్రభు అంతే ఉత్సాహాన్ని ప్రదర్శిస్తారు. తర్వాత మళ్ళీ కొన్ని నెలల తర్వాత మహాప్రభు మరి బృందావన్ మళ్ళీ వెళ్ళాలని ప్రయత్నిస్తారనమాట. 4th అటెంప్ట్ అది వచ్చే. సో అది 17వ అధ్యాయము. సో టైం ఉంది కాబట్టి నేను 17వ అధ్యాయం కూడా ప్రారంభిస్తాను. సో శ్రీ చైతన్య మహాప్రభు వర్షాకాలం పూర్తి కావస్తుంది. మహాప్రభు మరియు రామానందరాయ్ మరియు సారభౌమ భట్టాచార్య ఇద్దరిని పిలుస్తారు అన్నమాట. పిలిచి చెప్తారు, నేను ఉండలేకపోతున్నాను, బృందావనం వెళ్ళి తీరాలి, నా మనస్సంతా బృందావనంలోనే ఉంది. కానీ లాస్ట్ టైంలాగా ఉండకూడదు. లాస్ట్ టైం ఏంటది, మీరు ఎవరు అందరూ బాధగా పంపించారు కాబట్టి కృష్ణుడు నాకు అనుమతి ఇవ్వలేదు, నేను బృందావనం వెళ్ళలేకపోయాను. ఈసారి మీరు నన్ను ప్రేమగా పంపిస్తేనే నేను బృందావనం వెళ్తానని చెప్తారనమాట. ప్రసన్న హోయ ఆజ్ఞాదీప నామ నిబ దుఃఖ తుమా ఇచ్చ సుఖ పతే హబే మోర సుఖ. ప్రసన్న హోయ ఆజ్ఞాదీప, మీరు ఆనందంగా నాకు ఆదేశం ఇస్తేనే అప్పుడు నా మణిబ దుఃఖం, అప్పుడే నాకు బాధ ఉండదు. మీరు బాధగా పంపిస్తే నేను బాధపడతాను, మీరు ఆనందంగా పంపిస్తే నేను సుఖంగా వెళ్తానని చెప్తారనమాట. దానికి రామానందరాయ్ మరియు భట్టాచార్య ఏమంటారంటే, తుమి ఈశ్వర స్వతంత్ర హోయి దుయి మన. సో వాళ్ళిద్దరు ఏమని చెప్తారంటే, తుమి ఈశ్వర స్వతంత్ర,
మై డియర్ లార్డ్, మేమెవరు చెప్పాలి మీకు అనుమతి ఇవ్వడానికి? మీరు స్వయంగా దేవాది దేవుడు, మీరు స్వతంత్రులు. కానీ మీరేమన్నారు? మేము ఆనందపడితేనే, మేము ఆనందంగా పంపిస్తేనే వెళ్తాం, లేకపోతే వెళ్ళని అంటున్నారు. కాబట్టి మీరు అన్నారు కాబట్టి మేము చెప్తున్నాం. అంటే మేము ఆనందపడాలని కోరుకుంటున్నాం, మేము ఆనందంగా పంపిస్తేనే వెళ్తా అంటున్నారు కదా. సో కండిషన్ ఏంటా కండిషన్? మేము ఆనందంగా పంపించాలంటే ఒక కండిషన్ ఉంది. మీరు ఒంటరిగా వెళ్ళకూడదు, మీతో పాటు ఒక సర్వెంట్ని తీసుకెళ్ళండి. దయచేసి అర్థం చేసుకోండి. ఒంటరిగా వెళ్తా అంటున్నారు కానీ మేము నృత్యం చేస్తూ ఉంటారు, 2 చేతులు పైకెత్తి వెళ్తూ ఉంటారు. అప్పుడు మీ యొక్క కమండలం ఎవరు పట్టుకుంటారు? మీ వస్త్రాలు ఎవరు పట్టుకుంటారు? మీకు ప్రసాదం అవసరమైనప్పుడు ఎక్కడ తీసుకుంటారు? కాబట్టి దయచేసి మీరు ఒక సర్వెంట్ని తీసుకెళ్ళండి మీతో పాటు చెప్తారనమాట. ఎగ్జాక్ట్లీ చైతన్య మహాప్రభు బృందావన్ అది దక్షిణ భారతం వెళ్ళినప్పుడు నిత్యానందులు ఇదే లాజిక్ చెప్పారు, సర్వెంట్ని తీసుకెళ్ళండి అని చెప్పి. రీసెంట్గా మనం సింహాచలం యాత్ర వెళ్ళినప్పుడు చర్చించుకున్నాం లాస్ట్ మంత్ మనం ఈ స్టోరీ, సౌత్ ఇండియా స్టోరీ. సో మహాప్రభు చెప్తారు నాకేం అభ్యంతరం లేదు, కానీ ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఎవరు ఒకరు వద్దు. ఎందుకంటే ఒకరు వచ్చి ఒకరు రాకపోతే అది బాగోదు, నాకు కూడా బాధగా ఉంటుంది. రెండో కండిషన్ ఏంటంటే, సో ఐ వాంట్ సంబడి కొత్త భక్తుడు అయి ఉండాలి మరియు పీస్ఫుల్ అనమాట. స్నిగ్ధ మన మరియు నూతన అని చెప్తారనమాట. నూతన అంటే యంగ్ డివోటీ, ఎందుకంటే మీలాంటి సీనియర్స్ ద్వారా సేవ తీసుకోవడం నాకు కూడా మనసు ఒప్పదు. సో కొత్త భక్తుడు అయి ఉండాలి. సేమ్ టైము స్నిగ్ధ మన, అతడు చాలా స్టడీ భక్తుడు అయి ఉండాలి. స్టడీ భక్తుడు అంటే మనసు పూర్తి నియంత్రణలో ఉండాలని చెప్పి. సో ఇది సులభం కాదు. ఇప్పుడు టిపికల్గా కొత్త భక్తులు ఎలా ఉంటుందని మనసు చంచలంగా ఉంటుంది. ఒకరోజు హైగా ఉంటారు చాలా ఉత్సాహంగా, ఇంకో రోజు డౌన్లో ఉంటారనమాట. అండ్ స్థిరంగా ఉండేవాళ్ళు టిపికల్గా అడ్వాన్స్డ్ భక్తులు, వాళ్ళు సీనియర్లు అయి ఉంటారు. కానీ మహాప్రభు ఏం చెప్తున్నారు? కొత్త భక్తుడు అయి ఉండాలి కానీ స్థిరంగా, స్నిగ్ధ మన అంటే స్థిరంగా ఉండాలి. మహాప్రభు ఎందుకు అలా చెప్తున్నారు అంటే మహాప్రభు గత అనుభవాల దృష్ట్యా చెప్తున్నారనమాట. ఏంటో అనుభవాలు? ఇదే విధంగా మహాప్రభు దక్షిణ భారతం వెళ్ళినప్పుడు కూడా నిత్యానంద అదే చెప్పారు, మీకు ఒక మనిషి ఉండాలి, తోడు ఉండాలి కదా, ఒక్కరు ఎలా వెళ్తారు అసిస్టెంట్ లేకుండా? మీ బట్టలు ఎవరు ఉతుకుతారు? నెక్స్ట్ మీరు నృత్యం చేస్తూ ఉంటే మీరు మూర్చపోతే మిమ్మల్ని ఎవరు లేపుతారు? నృత్యం చేస్తూ ఉంటే మిమ్మల్ని ఎవరు వస్త్రాలు ఎవరు పట్టుకుంటారు? కమండలు ఎవరు పట్టుకుంటారు? కాబట్టి ఒక మనిషిని తీసుకెళ్ళండి అని చెప్పి అంటారు. దానికి మహాప్రభు సరే అన్నప్పుడు ఎవరిని ఇస్తారు? కాళకృష్ణదాసుని ఇస్తారు. అంటే ఆ కాళకృష్ణదాసు ఎలాగంట, కొన్నాళ్ళు మహాప్రభు సేవ చేశారు సరే, తర్వాత భట్ట హరీస్ అనే వాళ్ళు దక్షిణ భారతంలో వెళ్ళినప్పుడు వాళ్ళు జిప్సీస్, అక్కడ చాలా స్త్రీలు ఉంటారు, ఆ స్త్రీలకి లొంగిపోయి వాళ్ళు కలిసిపోతాడనమాట. సో మహాప్రభు వెళ్ళి అతను పిలక పట్టుకొని అక్కడ బట్టగారితో గొడవపడి ఫైట్ చేసి కాళకృష్ణదాన్ని లాక్కొని వస్తారు తిరిగి. ఎందుకంటే తన భక్తుని వదిలేలేడు కదా మహాప్రభు. తీసుకొచ్చి ఇంకా ఆ తర్వాత కూడా యాత్ర కంటిన్యూ అవుతుంది. యాత్ర అంతా అతన్ని మహాప్రభు భరించాడు. తిరిగి పూరి వచ్చిన వెంటనే అతను వదిలేశాడు అనమాట. నిత్యానంద చెప్తారు, చిచ్చి ఈ మొహాన్ని కూడా నేను చూడను, ఇంకెప్పుడు జీవితంలో నా ఎదురుగా రావద్దని చెప్పండి అని చెప్పి. అఫ్కోర్స్ నిత్యానంద ప్రభు అందరూ చాలా కృపామయ దయామయులు కాబట్టి కాళకృష్ణదాస్ మీద కృప చూపించి అతన్ని సరే మహాప్రభు డైరెక్ట్ సేవ కాకపోతే ఇండైరెక్ట్ సేవ ఇద్దాము అని చెప్పి, మీరు బెంగాల్ వెళ్ళండి, సత్యమాతను కలవండి, అక్కడ వెళ్ళి దక్షిణ భారతంలో మహాప్రభు ఏ లీలలు చేశారో ఆ లీలలు అన్నింటినీ వర్ణించండి అని చెప్పి. ఈరోజు మన చైతన్య చరితామృతంలో ఒక రకంగా ఈ లీలలన్నీ మనము చదువుతున్నామంటే ఆ లీలను ఎవరు రాశారు? స్వరూప్ దామోదర్ గోస్వామి రాశారు డైరీలో. స్వరూప్ దామోదర్కి ఎవరు చెప్పారంటే కాళకృష్ణదాస్ చెప్పాడు, అదర్వైజ్ ఎవరో తెలుస్తుంది. సో ఎనీహో మహాప్రభు అనుభవం అయింది. మహాప్రభు ఏం చెప్తాను, అరే లాస్ట్ టైం నేను ఒక సర్వెంట్ని ఇచ్చారు. సర్వెంట్ అంటే ఎలా ఉండాలి? మాస్టర్కి సేవ చేయాలి. కానీ ఈ సర్వెంట్ ఎలా ఇచ్చారంటే వాడికి నేను సేవ చేశానని చెప్పి. కొన్నిసార్లు అలాగే ఉంటుంది. కొన్నిసార్లు అసిస్టెంట్ లేకుండా సొంతం కూడా బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే అసిస్టెంట్ ఎలా ఉంటుందంటే ఆయన మనకి రూపాయి సేవ చేస్తే మనకి 10 రూపాయలు సేవ చేయాలన్నమాట. అలా ఉంటుంది కొన్నిసార్లు. సో మహాప్రభు చెప్తారు, నాకు ఇలాంటి వాళ్ళు వద్దు బాబు, ఇస్తే కొత్త డివోటీని ఇవ్వండి కానీ స్థిరమైన మనసు కలిగిన వాడిని ఇవ్వండి అని. వెంటనే భక్తులందరూ స్వరూప్ దామోదర్ గోస్వామి, రామానందరాయ్, సార్వభౌమ భట్టాచార్య భక్తులందరూ కూడా మీటింగ్ పెట్టుకుంటారనమాట. పెద్ద సంకటం వచ్చింది, ఇలాంటి డివోటీని ఎక్కడ నుంచి తీసుకొస్తాము అని చెప్పి. అప్పుడు స్వరూప్ దామోదర్ గోస్వామికి ఒక భక్తుడు ఐడియాకి వస్తారనమాట. స్వరూప కహే బల భద్ర భట్టాచార్య తుమతే సుస్నిగ్ధ బడ పండిత సాధు ఆర్య. చాలా చాలా ఇంపార్టెంట్ శ్లోక.
స్వరూప బోలే ఏయి బల భద్ర భట్టాచార్య. మై డియర్ లార్డ్, ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరేంటి? ఏయి బలభద్ర భట్టాచార్య. అండ్ తుమతే సుస్నిగ్ధ, తుమతే సుస్నిగ్ధ బల పండిత అండ్ ఆర్య అని చెప్తున్నారు అనమాట. సో ఆయనకి ఫస్ట్ మీరంటే సుస్నిగ్ధ, మీరంటే చాలా ప్రేమ అభిమానము. రెండవది ఆయన ఏంటంట, సెకండ్ థింగ్ ఇంటెలిజెంట్, బుద్ధి, పండిత. మూడోది ఏం చెప్తున్నారు? సాధు అంటే చాలా హానెస్ట్. ఆర్య, ఆర్య అంటే చాలా మీరు చెప్పినట్టుగా భక్తిలో కూడా చాలా వెరీ సెన్స్ కంట్రోల్డ్ అని చెప్పి. సో వాస్తవానికి దిస్ ఈజ్ ద సిమ్టమ్స్ ఆఫ్ సాధు. అంటే ఒక ఆదర్శవంతమైన సేవకుడికి ఉండాల్సిన లక్షణాలు 4. మీరు రాసి పెట్టుకోండి ఇవి, ఈ 4 చాలా చాలా ఇంపార్టెంట్. ఒక ఆదర్శవంతమైన సేవకుడికి అండ్ అసిస్టెంట్, సెక్రటరీ అనుకోండి, అసిస్టెంట్ అనుకోండి, ఉండాల్సిన లక్షణాలు 4. ఫస్ట్ లక్షణం ఏంటంటే స్నిగ్ధ. స్నిగ్ధ అంటే ఇంటిమసీ ఇంగ్లీష్లో అంటారనమాట. అంటే ఆ వ్యక్తికి తను ఎవరికైతే సేవ చేస్తున్నారో అతని పట్ల ప్రేమ ఉండాలన్నమాట, అభిమానం ఉండాలి. అంటే ఏదో మొక్కుబడిగా డ్యూటీఫుల్గా, అంటే బయట కూడా కంపెనీ సెక్రటరీ అంటారు, జీతానికి చేస్తారు, ఎస్ సార్ ఎస్ సార్ ఎస్ సార్ అని చాలా ప్రేమ నటిస్తారు. కానీ ఇంకెవడైనా 10,000 రూపాయలు ఎక్స్ట్రా జీతం ఇస్తే వదిలేసి వెళ్ళిపోతారు అనమాట. ఏమైపోయింది ఆ ప్రేమ? అలా కాదు. పర్సనల్ అంటే ఆ వ్యక్తి పట్ల అభిమానం ఉండాలి. అంటే తన ఆనందాన్ని చూసి ఇతను ఆనందం పొందాలి, తన బాధను చూసి ఇతను బాధపడాలన్నమాట. దాన్ని స్నిగ్ధ అంటారు. స్నిగ్ధ అంటే స్నేహ కన్నా ఒక స్థాయి ఎక్కువ అనమాట. అంటే ఇంటిమసీ, అంటే చాలా ఆ వ్యక్తి పట్ల ప్రేమ అభిమానాలు ఉండాలి ఒక సేవకుడికి. కానీ అది సరిపోదు. ప్రేమ అభిమానం ఉండొచ్చు, కానీ ఆ వ్యక్తి స్టూపిడ్ అవ్వకూడదు, ఫూలిష్ అవ్వకూడదు. అంటే స్టూపిడ్ ఫూలిష్ అంటే ఏంటంటే కొన్నిసార్లు చాలా ప్రేమ ఉంది, అభిమానం ఉంది, ఏదో సహాయం చేయాలనుకుంటాము, ఇంకేదో చేసేస్తాము, దానివల్ల అథారిటీ ఇంకా హెడేక్ వచ్చేస్తుంది అనమాట. శ్రీల ప్రభుపాదుల వారు ఒకసారి ఇనిషియేషన్ టైంలో ఫ్రూట్స్ వేస్తారు కదా అగ్ని ఆహుతిలోని, ఫ్రూట్స్ తీసుకురారంటారనమాట. ఆ సెక్రటరీ కూడా, అరే ప్రభుపాదికి ఆకలేస్తుందేమో, ఫ్రూట్స్ అడిగారు, కానీ ప్రభుపాద ఎందుకు ఫ్రూట్స్ తినాలి అని పళ్ళు నొప్పి పెడతాయి, కట్ చేసిస్తాను నేను, దాంట్లో కొంచెం క్రీమ్ కూడా వేసిస్తాను, మంచిగా సలాడ్ చేసిస్తాను. ఇది ఎక్కడ అవుతుంది? ఇది ఎమ్స్టర్ డ్యామ్లో ఎక్కడ అవుతుంది అనమాట. మన దేశంలో బెస్ట్ ఫ్రూట్ సలాడ్ తయారు చేసేస్తాను ప్రభుగా చెప్పి, ప్రేమ కట్ చేసి క్రీమ్ వేసేసి దాన్ని ఫ్రెష్గా విప్ చేసి ప్రభుపాద్ మీకోసం ఇస్తారు. ప్రభుపాద్ ఏంటిది అంటారనమాట. మీరే అడిగారు కదా ప్రభుపాద్ ఫ్రూట్ సలాడ్ అని. నేను ఫ్రూట్ సలాడ్ అడగలేదు, ఫ్రూట్స్ అడిగానని చెప్పి. అంటే ఫ్రూట్ సలాడ్ అయితే మీకు ఇంకా బాగా తినొచ్చు అంటే, తినడానికి అడగలేదు, యజ్ఞం చేస్తున్నాను, యజ్ఞం అయితే తింటాడా, యజ్ఞంలో వేయడం అని చెప్పి. సో పాపం ఆ వ్యక్తికి ప్రభుపాద్ ఎంతో ప్రేమ ఉంది, కానీ బుద్ధి లేదనమాట, స్టూపిడ్ పనులు చేశాడు ఆయన. సో సెక్రటరీ అనేవాడు ఎలా ఉండాలి, సర్వెంట్ ఎలా ఉండాలి? ఫస్ట్ థింగ్ అంటే మిగతా ఉన్నా లేక పర్వాలేదు, ఫస్ట్ థింగ్ అని ప్రేమ అభిమానం ఉండాలి అవి అదుటి వ్యక్తి పట్ల. అప్పుడే మనం గురువుకి సేవ చేయగలం, అదర్వైజ్ తట్టుకోలేము మనము. రెండవది ఒక బుద్ధి ఉండాలి, అంటే అర్థం చేసుకునే మనం ఉండాలి. ఎందుకంటే అథారిటీ కూడా అన్నిసార్లు ఒకేలా ఉండరు. ఒక్కొక్క టైంలో ఒకసారి గురువు అనే హ్యాట్లో ఉంటారు, ఒకసారి మేనేజర్ హ్యాట్లో ఉంటారు, ఒకసారి కోపం, అదేంటి గురువు కోపం వస్తుంది అంటే అదేంటి గురువు ఎలా వ్యవహరిస్తున్నారు. దగ్గరలో చూసినప్పుడు ఆ గురువు కూడా సాధారణ వ్యక్తిలాగా శారీరక అవసరాలు ఉండొచ్చు. సో జడ్జ్ చేస్తున్నా, అంటే ఒక స్టూపిడ్ అంటే మూర్ఖుడు అయిన ఎలా ఉంటాడు, నేను గురువు పరమాంస భక్తుడు అనుకున్నాను, గురువు కూడా ముక్కులో చీముడు వస్తుంది, గురువు కూడా చెమట వస్తుంది, గురువుకు శరీరం కంపు కొడుతుంది. సో బుద్ధి లేనివాడు ఇలాగా కొన్నిసార్లు ఆలోచించవచ్చు అనమాట. కాబట్టి స్నిగ్ధ, నెక్స్ట్ పండిత అంటే ఇంటెలిజెంట్ అయి ఉండాలి. తర్వాత ఏమై ఉండాలి? సాధు అంటే హానెస్ట్ అయి ఉండాలన్నమాట. హానెస్ట్ అంటే ఆ వ్యక్తి గురువుని మ్యానిపులేట్ చేయకూడదు, అథారిటీ మ్యానిపులేట్ చేయకూడదు. అమ్మో ఇలా చెప్తే కోపడతారేమో, తిడతారేమో, కాబట్టి నేను మసిపూడి మారేడు కాసి చేస్తాను. ఆర్ సో నిజాయితీగా ఉండాలి గురువు దగ్గర. అండ్ ఫోర్త్ ఏం చెప్పి ఆర్య అంటే భక్తిలో ప్రావీణ్యుడై ఉండాలన్నమాట, అడ్వాన్స్డ్ అయి ఉండాలి. ఇంద్రియ భోగం అంటే ఇంద్రియాల పట్ల నిగ్రహం కలిగి ఉండాలి. ఎప్పుడైనా అర్థం చేసుకోండి, ఇంద్రియాల మీద నిగ్రహం లేనివాడు నిజమైన సేవకుడు కాలేడు. ఎందుకంటే ఐదర్ నువ్వు కృష్ణదాస లేకపోతే గోదాస, రెండు సాధ్యం కాదు. అలా కాదు రోజు నేను 90% కృష్ణదాసుని, అప్పుడప్పుడు గోదాసుని అయిపోతాను అని చెప్పి.
సో అంటే దాని అర్థం ఏంటంటే నిజమే 90% నువ్వు తిన్నంగా ఉంటావు, కృష్ణ సేవ చేస్తావు, కానీ కొన్నిసార్లు ఇంద్రియ సేవలు కూడా చేసుకుంటావు. అంటే రేపొద్దు నిజంగా నీకు అవసరం వచ్చిన రోజు నాడు గురువుగారి సేవ అవసరం వచ్చింది, కానీ ఆ టైమే నీకు ఏదో ఇంద్రియాలు ఏదో వెనక్కి లాగిస్తాయి, అప్పుడు నువ్వు అన్రిలయబుల్ అయిపోతావు అనమాట. ఎప్పుడు ఎలా ఉంటావో నీకే తెలియదు. సో అందుకే ఇంద్రియాల మీద ఇప్పుడు కాళకృష్ణదాస్ ఎగ్జాంపుల్ కదా, అతడు మహాప్రభు సేవ చేయడానికే వెళ్ళాడు ఆయన, కానీ పాపం ఆయనకి ఇంద్రియాల పూర్తి నిగ్రహం లేకపోవడం వల్ల అక్కడ ఆయన భట్టహరీశ్వరికి అట్రాక్ట్ అయిపోయి మహాప్రభు సేవని వదిలేశాడు. అర్థమవుతుందా? కాబట్టి ఇంద్రియ నిగ్రహం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంద్రియాల నిగ్రహం చేసుకోలేని వాడు గురువుకి ఫస్ట్ క్లాస్ సర్వెంట్ అవ్వలేడు అనమాట. సో ఈ విధంగా ఎవరికైతే ఫస్ట్ క్లాస్ సర్వెంట్, అందుకే గురువులు అనేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారనమాట తమ యొక్క పర్సనల్ సర్వెంట్ ఎవరో అని చెప్పి. ఐ హ్యావ్ సీన్ ఎస్పెషలీ జయపత మహారాజ్ సర్వెంట్ మహావర ప్రభు. అంటే నేను కల్కడా ఉన్నప్పుడు కూడా ఇక్కడ గమనించాను. అంటే ఎంత ప్రేమ తన గురువు గారు అంటే, మనము చెప్పొచ్చు గురు మహారాజ్ అంటే ప్రేమ అని చెప్పి, కానీ మనం నిజంగా ఆ సేవ చేస్తున్నప్పుడు ఆ పరీక్షలు మనకి లేవు కాబట్టి మనకి తెలియదు, మనకి అనిపిస్తుంది. కానీ ప్రతిరోజు ప్రతి క్షణము ప్రతి నిమిషం గురువు వెంట ఉండి ఆ గురువు గారి యొక్క కష్టాలు, ఆయన ఆరోగ్యము, ఆయన ఇది, కొన్నిసార్లు గురువు గారిని కొంచెం పుష్ కూడా చేయాలి, మహారాజ్ పడుకోండి తప్పదు అని చెప్పి నేను దగ్గర నుంచి చూశాను. అసలు నేను చాలాసార్లు ఎంత ప్రేమ ఉండకపోతే అలా చేయలేరు. అదర్వైజ్ వాళ్ళు ఎప్పుడు పడుకుంటారో తెలియదు, ఎప్పుడు లెగిస్తారో తెలియదు, రాత్రంతా కొన్నిసార్లు మెలకువగా ఉండాల్సి వస్తుంది. సో మామూలు విషయం కాదు, ఎంత ప్రేమ ఉండాలి. రెండోది, గురువుగారు కూడా భౌతిక శరీరం ఉంది కాబట్టి శరీరం ఒక్కొక్క రకంగా వ్యవహరిస్తూ ఉంటుంది. సో ఆ భౌతిక శరీరం ఉన్నా సరే ఆయన శరీరం భౌతికమైనది కాదు, దివ్యమైనది. ఆయన సాధారణ వ్యక్తి కాదు, జీవన్ముక్తుడు. ఎందుకంటే భౌతిక మేనేజ్మెంట్లో వచ్చినప్పటికీ కొన్నిసార్లు నేను అనుకూలంగా ఉండకపోతే అయినా సరే అది ఇంటెలిజెన్స్, విచక్షణ, ఇంటెలిజెంట్ కూడా అయి ఉండాలన్నమాట. ఇంటెలిజెన్స్ అంటే విచక్షణ. తర్వాత మూడవది హానెస్టీ. అంటే మనం గురువు గారి ప్రాతినిధ్యం, అంటే మనం మాట్లాడామంటే బయట వాళ్ళకి జయపత మహారాజ్ మాట్లాడని ఉంటుందన్నమాట. కాబట్టి అలాంటి సేవకుడు గురువుగారి ప్రతినిధి కాబట్టి ఆ వ్యక్తి ఎంత జాగ్రత్తగా ఉండాలి. అతను ఒక్క తప్పు చేస్తే గురువుగారికి చెడ్డ పేరు వస్తుంది. సింపుల్ ఎంత ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి. ఎందుకంటే ఎన్ని గురువుగారికి వచ్చిన సదుపాయాలు ఆ శిష్యుడికి కూడా వస్తాయి, రైట్? సో ఇంద్రియ నిగ్రహం లేనప్పుడు ఆ స్థాయిని మెయింటైన్ చేయడం చాలా కష్టం. సో అందుకే గురువులు కూడా చాలా 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 కోరి ఎంచుకుంటారనమాట అలా పర్సనల్ సర్వెంట్స్ని. బికాజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి రహస్యం వాళ్ళకి తెలుస్తుంది, ప్రతి విషయం వాళ్ళకి తెలుస్తుంది. అవన్నిటినీ మెయింటైన్ చేస్తూ అదే సేవాభావం, అదే స్పిరిచువల్ కాన్షియస్నెస్ మెయింటైన్ చేయాలన్నమాట. సో యాక్చువల్గా ఐ కెన్ టెల్ యూ, నేను ఫర్ ఎగ్జాంపుల్ మా గురు మహారాజ్ విషయంలో గౌరాంగ్ ప్రభు ఇయర్ ఆఫ్టర్ ఇయర్, డికేడ్స్ ఆఫ్టర్ డికేడ్స్ అదే భక్తి, అదే గురువు పట్ల అదే కమిట్మెంట్. ఇప్పుడు వాళ్ళ శిష్యులు అనే వాళ్ళే జీబీసీ అయిపోయారు. గౌరాంగ్ ప్రభు స్వయంగా జీబీసీ, స్వయంగా ఇంటర్నేషనల్ను ప్రపంచంలో 100 అత్యంత శక్తిమంతుల్లో ఒకడు. ఇప్పుడు ఆయన వరల్డ్లో, ఎంటైర్ వరల్డ్లో టాప్ 100లో ఉన్నాడు ఆయన ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్లో. కానీ మహారాజ్ ఏది గీస్తే అదే గీత, ఏం చెప్తే అదే అనమాట. ఎంత నిబద్ధత కావాలి, ఎంత సరెండర్ కావాలి. అండ్ గౌరవంపై ఏం మాట్లాడితే అది మహారాజ్ మాటే ఇస్కాన్ మొత్తానికి. కాబట్టి ఆ వ్యక్తికి ఎంత నిజాయితీ ఉండాలి, తన సొంత ఇది కాదు మహారాజ్ చెప్పిందని చెప్పి. సో ఈ విధంగా సిమిలర్లీ అది అందరికీ వర్తిస్తుంది. కాబట్టి మనము ఒక వ్యక్తికి, మన శిక్షా గురువులకు కానీ దీక్షా గురువులకు కానీ మనం ఒక అసిస్టెంట్ కింద సెక్రటరీ సేవగా ఉండాలనుకున్నప్పుడు ఈ లక్షణాలు ఉండాలి. సో మహాప్రభు ఏమంటారు, నాకు లాస్ట్ ఇలాంటి చేదు అనుభవాలు వద్దు, కాళకృష్ణదాస్తో చేదు అనుభవం, నాకు ఒక సింపుల్ డివోటీని ఇవ్వండి, కానీ ఆ వ్యక్తికి ఇంద్రియ నిగ్రహం ఉండాలి, విచక్షణ ఉండాలి అని చెప్పి. సో స్వరూప్ దామోదర్ ఏమని నిర్ణయిస్తారు, బలభద్ర భట్టాచార్య మీకు సరిపోతాడు మై డియర్ లార్డ్ అని చెప్పి అంటారు. తర్వాత ఏమంటారు, ఇంకొక అసిస్టెంట్ కూడా ఇస్తాను, ఇద్దరు. ఎందుకంటే బలభద్ర భట్టాచార్య మీకు వండి పెడతా ఉంటాడు, అంటే సెక్రటరీ అండ్ సర్వెంట్ అనమాట. సెక్రటరీ అంటే సర్వెంట్ ఉంటుంది. ఇంకో వ్యక్తి మీ బట్టలు పట్టుకుంటారు, ప్లస్ ఆయన ముందుగానే వెళ్ళి భిక్షాటన చేసి మీరు అక్కడికి వచ్చినప్పటికల్లా ఆ సామర్థ్యం వంట చేస్తారని చెప్పి. సో బలభద్రకి అసిస్టెంట్ కింద అని చెప్పి. సో ఈ విధంగా మహాప్రభు సమ్మతిస్తారు. సో తనతో పాటు ఇద్దరు అసిస్టెంట్ అనమాట, బలభద్ర భట్టాచార్య, మరి బలభద్ర భట్టాచార్యతో ఇంకొక అసిస్టెంట్ బ్రాహ్మణుడు అనమాట. సో ఈ విధంగా మహాప్రభు తర్వాత
చెప్తారనమాట. రేపు నేను బయలుదేరుతున్నాను, కానీ ఎర్లీ మార్నింగ్ సూర్యోదయానికి ముందే బయలుదేరిపోతాను, కాబట్టి ఈరోజు మిమ్మల్ని అందరూ కలిసేస్తారు అని మహాపురుషు చెప్తారు. నేను లాస్ట్ టైం లాగా నేను నగర వీధుల్లో వెళ్ళను, ఈసారి నేను అడవిల మార్గంలో వెళ్తాను. ఎందుకంటే నగర వీధుల్లో వెళ్తే మళ్ళీ ఇలాగే వేల మంది వెంట పడతారు, ఆ న్యూస్ అంతా అందరూ తెలిసిపోతుంది. మళ్ళీ బృందావనంకి వెళ్ళినప్పుడు నాతో పాటు లక్షల మంది వచ్చేస్తే అప్పుడు నేను రావద్దని చెప్పలేను, మళ్ళీ నాకు ఇంకేం లాభం అని చెప్పి, కాబట్టి ఈసారి ఎవ్వరికీ తెలియకుండా నేను వేరే మార్గాల్లో వెళ్తాను చెప్తారనమాట. సో అందరు భక్తులు సమ్మతిస్తారు. ఎర్లీ మార్నింగ్ లెగిసినప్పటికల్లా మహాప్రభు బయలుదేరిపోయింటారనమాట. అండ్ భక్తులు చూస్తే మహాప్రభు ఏరి అని చెప్పి దానికి స్వరూప్ దామోదర్ చెప్తారు అందరికీ, మహాప్రభు ఆల్రెడీ వెళ్ళిపోయారు. భక్తులు బాధపడతారు కానీ ఆనందపడతారు, మహాప్రభు ఎప్పటి నుంచో బృందాన్ని వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి వెళ్ళారు, మంచిదే అని చెప్పి. సో మహాప్రభు బెంగాల్ దాటిన వెంటనే, ఒరిస్సా దాటిన వెంటనే మెయిన్ రోడ్డు కాకుండా అడ్డదారిలో వెళ్తారు, అంటే అడవుల గుండా వెళ్తారనమాట. అడవుల గుండా వెళ్ళి అలా ప్రయాణించి డైరెక్ట్గా అంటే ఒరిస్సా నుంచి జార్ఖండ్ టచ్ అవుతుంది. సో జార్ఖండ్ మీదకి వెళ్తారు. ఇప్పుడంటే జార్ఖండ్ ఒక స్టేట్ కింద, సిటీ కింద రాంచీ అని ఉన్నాయి, కానీ ధన్బాద్ అని. అప్పట్లో జార్ఖండ్ అనేది చాలా చాలా ఫారెస్ట్ ప్లేస్ అనమాట. సో ఆ ఫారెస్ట్ గుండా మహాప్రభు వెళ్తారనమాట. అంటే ఏమి చెప్పబడిందంటే ఆ ప్లేస్లో అంటే అసలు చుట్టుపక్కల కనీసము ఒక్క మనిషి కూడా కనిపించడంట, ఆ బెల్ట్ అంతా ఒక్క మనిషి కూడా కనిపించడంట. మరియు అసలు మనం వెళ్తున్న దారి సరైన దారి కాదు కూడా తెలియదు, ఎందుకంటే మామూలుగా దారిలో ఎలా ఉంటుంది, చుట్టూ గడ్డి ఉంటుంది, అక్కడ గడ్డి ఉండదు దారి వెళ్ళినప్పుడు. కానీ ఆ ఫారెస్ట్లో అసలు మనం ఏ దారిలో వెళ్తున్నాం, సరైన దారిలో వెళ్తున్నామో లేదు కూడా తెలియదు. కానీ మహాప్రభు వెళ్తూ ఉంటారంట, వెనకాతల బలభద్ర భట్టాచార్యుల వారు కూడా ఫాలో అవుతూ ఉంటారనమాట. ఆయన కూడా అదృష్టము నాకు మహాప్రభు వారి యొక్క సాంగత్యం దొరికింది అని చెప్పి చాలామందికి మనకు అనిపిస్తుంది, ఓ గురువుగారికి సేవ చేసిన అదృష్టం దక్కిందని చెప్పి. కానీ తర్వాత చేసే తెలుస్తుంది ఎంత టెస్టింగ్ అని చెప్పి. సో బలభద్ర గారికి ఫస్ట్లో చాలా హ్యాపీగా ఉంటుంది, కానీ తర్వాత మహాప్రభు వెళ్తూ అక్కడ ఒక పులి ఉంటుంది, నిద్రపోతుంటుంది అనమాట. మహాప్రభు పులి దగ్గర టపేలను పులి బొగ్గ మీద కొడతారు మహాప్రభు. కొట్టి జీవ్ జాగో, నిద్రపోతున్నావేంటి, కృష్ణ కృష్ణ జపం చేయని చెప్పి. బలభద్ర భట్టాచార్య గుండెలు ఆగిపోతాయి, ఈ నిద్రపోతున్న పులిని లేపి కొట్టడం ఏంటి, ఆ పులి మీద కొత్త మనకి ఏమైపోతామని చెప్పి ఆయన గుండెలు కింద జారిపోతాయి అనమాట. కానీ పులి లేస్తుంది, రెండు చేతులు పైకెత్తుంది, డ్యాన్స్ చేయడం మొదలెడుతుంది అనమాట. పులి కూడా కృష్ణ కృష్ణ అంటుంది అనమాట. అని మహాప్రభు మళ్ళీ అలా ముందుకు వెళ్ళిపోతుంటారు, పులి వెంట వస్తుంటుంది అనమాట కీర్తన చేసుకుంటూ. బలవతి భట్టాచార్య నా పక్కన పులుతుంది, అయ్యి బాబోయ్ అని చెప్పి ఆయన భయపడుతూ ఉంటాడు అనమాట. క్షణం ఏమో టెన్షన్ ఉన్నాను. అంత ఈజీ కాదు, ఎందుకంటే నేను కూడా చేశాను మా గురువు గారికి ఒకరోజు చిన్న సేవ, కానీ ఎప్పుడు 1 hour అయిపోతుంది, ఎప్పుడు మారా ఫ్లైట్ ఎక్కేస్తారా అనే చేతులు ఉడికిపోతున్నాయి అనమాట. ఆయనతో ఉన్నంతసేపు అమ్మో ఏం తప్పు జరిగిపోతుందా, ఏం జరిగిపోతుందా అని చెప్పి. సో ఇట్స్ నాట్ సో ఈజీ అది. తర్వాత మహాప్రభు ఫర్దర్గా వెళ్తూ ఉంటారు. అక్కడ మహాప్రభు స్నానం చేస్తూ ఉంటారు. స్నానం చేస్తున్నప్పుడు ఒక నదిలో అక్కడికి బోల్డ్ మంది ఏనుగులు వస్తాయన్నమాట, మొదటి ఏనుగులు వస్తాయి. అవి నీళ్ళు తాగుతుంటాయి. మహాప్రభు స్నానం చేస్తున్నప్పుడు ఆ నీళ్ళతో అలాగా చెమ్మరిస్తుంటారు ఏనుగుల మీద. ఆ చెమ్మరించారు, చెప్పదు కృష్ణ కృష్ణ అని చెప్పి ఏనుగులు మహాప్రభుకి చూస్తాయి. మళ్ళీ బలభద్ర భయపడిపోతారు, ఇంత ఏనుగులు వస్తాయన్నమాట. మహాప్రభు మళ్ళీ నీళ్ళు వేస్తారనమాట. కృష్ణ కృష్ణ జపం చేయండి అని చెప్పి ఆ ఏనుగుల దగ్గరకు వచ్చి కృష్ణ కృష్ణ అని చెప్పి 2 కాళ్ళు పైకెత్తి, ఏనుగు 2 పైకెత్తిందంటే దేనికి ఎత్తుంది, దెబ్బేలు కింద ఆడడానికి. సో బలభద్ర మళ్ళీ భయపడిపోతారు. కానీ ఏనుగులన్నీ గుంపుల్లో ఏనుగులన్నీ కూడా కృష్ణ కృష్ణ అని అరుస్తాయి. ఏనుగు అరిస్తే అడవంతా వినిపిస్తుంది, అంటది ఏనుగు. కానీ అలా ఏనుగు కృష్ణ కృష్ణ అంటుందంట. ఎలాగ, ఎందుకంటే ఆత్మస్థాయిలో ప్రతి ఒక్కరు ఒకటే. సో మహాప్రభు వారి ఆత్మస్థాయిలో నిద్రించున్న కృష్ణ భక్తిని మేల్కొల్పారనమాట. కాబట్టి ఆ జంతువులు కృష్ణ కృష్ణ జపం చేస్తుంటాయి. తర్వాత మహాప్రభు ఇంకా ఫర్దర్గా ముందుకు వెళ్తుంటారు. వెళ్ళినప్పుడు అక్కడ చుట్టూరు ఎన్నెన్నో జింకలు ఉంటాయి. సో జింకలు మొత్తము అన్నీ మహాప్రభు దగ్గరికి వచ్చేస్తాయన్నమాట. మహాప్రభు కూర్చుంటారు, మొత్తం చుట్టూరు జింకలు వస్తాయి. అండ్ అవి ఎంత కళ్ళ నీళ్ళు వచ్చేస్తుంటాయి వాటికి అనమాట. కళ్ళ నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. మహాప్రభు తాకుతూ ఉంటాయి, మహాప్రభు వాటిని తాకుతూ ఉంటారు. సో మహాప్రభు చెప్తారు ఇవి ఎంత అమాయకమైన సాధు జంతువులు అని చెప్పి. వాటిని కూడా కృష్ణ కృష్ణ అంటారు జపం చేయడం, అవి కూడా కృష్ణ కృష్ణ అంటూ ఉంటాయి అన్నమాట. సో బలభద్ర భట్టాచార్య చూస్తారు అనమాట. ఆయనకు అర్థం కాదు అసలు ఏం జరుగుతుంది, నేను కళ్ళతో నిజమే చూస్తున్నానా అని చెప్పి. అండ్ మహాప్రభుకి అలా ఫర్దర్గా నృత్యం చేస్తుంటారు. వెనకాల జింకలు కూడా వస్తూ ఉంటాయి. అండ్ మహాప్రభు నృత్యం చేస్తుంటే బలభద్ర భట్టాచార్య గమనిస్తూ ఉంటారు.
అక్కడున్న చెట్లు, మొక్కలు, పొదలు అవన్నీ కూడా ఊగిపోతూ ఉంటాయి, అంటే గాలి వస్తున్నట్టు. కానీ వాస్తవానికి గాలికి ఒకట్లేదు, అవి కూడా నామం జపం చేస్తున్నాయి, అవి కూడా నృత్యం చేస్తున్నాయి. అంటే అంటే ప్రాణమున్న ప్రతి జీవి కూడా మహాప్రభు వారి కీర్తనకి పరవశించిపోతుంది, మహాప్రభు కీర్తనకి పూర్తిగా లీనమైపోతుంది అనమాట. సో బలభద్ర భట్టాచార్య ఈ వంటలు చూసి అమేజ్ అయిపోతారు. ఆ తర్వాత ఏమవుతుంది, ఫర్దర్గా ముందుకెళ్ళినప్పుడు ఇంకా పులులు జోడవుతాయి అన్నమాట. అండ్ అక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఆ పులులు, ఆ జింకలు కలిసి డ్యాన్స్ వేస్తుంటాయి అన్నమాట. పులి, జింక అంటే బై డిఫాల్ట్ వాటి యొక్క న్యాచురల్ స్వభావం ఏంటి, ఎప్పుడు కూడా బద్ధ శత్రువులు అవి. పులి ఎప్పుడు జింకని చంపి తినాలనుకుంటుంది, జింక ఎప్పుడు పులి చూసి పారిపోతూ ఉంటుంది. కానీ ఇక్కడ పులి మరియు జింక కలిసి నృత్యం చేస్తుంటాయి. బలభద్ర భట్టాచార్య ఆశ్చర్యపోతారనమాట, ఏంటి అద్భుతం అని చెప్పి. ఎత్ర నైసర్గికి దుర్వైరై సాహసంరాముగాదయ. ఎత్ర నైసర్గికి దుర్వైరైర్ అంటే అవి ఎప్పుడూ వైరంలో ఉంటాయి, పులి మరియు జింక అనేవి. నైసర్గికి అంటే అర్థం ఏంటంటే, నైసర్గిక అంటే ట్రిపుల్గా ఎత్త నైసర్గికి రతి అనే పదం వస్తుంది భాగవతంలో. అంటే అన్అలాయిడ్ అటాచ్మెంట్ టు కృష్ణ అని చెప్పి. ఇక్కడ అన్అలాయిడ్ అంటే ఈ రోజు లేదు, ఆ రోజు లేదు, ఇండియా లేదు, అమెరికా లేదు, ఏ దేశమైనా, ఏ సమయమైనా, ఏ ప్రాంతమైనా సరే పులి మరియు జింక శత్రువులే. ఎత్ర నైసర్గికి దుర్వైర అని చెప్తున్నారు ఇక్కడ. అయినా సరే ఏంటంటే సాహసం మృగాదయ అని చెప్పి, మనిషి, జంతువు, పులి, జింక కలిసి అవన్నీ ఏంటవి కలిసి అవి మిత్ర నివాజిత వాస, మిత్ర ఫ్రెండ్స్ అయిపోయాయి అంట. ఏంటది, ధృత రుత్ తర్షమాధికం. ఎందుకంటే అవి ప్రతి జీవికి ఒక స్వభావం ఉంటుంది. పులి క్రూరంగా ఉంటుంది, జింక సాధువు. అవన్నీ తమ తమ స్వభావాలు వదిలేసి ఆత్మస్థాయిలో అందరూ ఒకటి కాబట్టి ఆత్మస్థాయిలో కలిపి స్నేహితులైపోయి చూడండి. ధృత రుత్ తర్షం నాధికం అని చెప్పి. ధృత అంటే యాంగర్, కోపము. రుత్ అంటే ఆకలి, తర్ష అంటే దాహము. అంటే ఆకలి, దప్పిక, కోపాలు ఇవన్నీ వదిలిపెట్టి సంపూర్ణంగా కృష్ణ భజన చేస్తూ ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా పులి మరియు జింక కలిపి కృష్ణ 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 అని చెప్పి కీర్తన చేయడం మొదలుపెట్టాయి. శ్రీల ప్రభుపాదుల వారు ఏం చెప్తారు అంటే, ఇక్కడ మనం రెండు చూడవచ్చు. ఒకటి, ఇది ఎలా సాధ్యము అంటే భగవంతుడు కేంద్రంగా ఉన్నప్పుడు మాత్రమే వసుదేవ కుటుంబాన్ని సాధ్యమవుతుంది. యునైటెడ్ నేషన్స్ అంటూ ఉంటాం, కానీ రోజు రోజుకి ఫ్లాగ్స్ పెరిగిపోతున్నాయి తప్ప తగ్గట్లేదు, డివైడెడ్ నేషన్స్ అవుతున్నాయి. ప్రపంచంలో ఏ క్షణం కూడా యుద్ధాలు ఇన్ని అవుతున్నాయి. ఎంతమంది కాపాడాలి, ఎందుకంటే భగవంతుడు కేంద్రంగా లేనప్పుడు ఏమవుతాయి, ఈర్ష్యా ద్వేషాలతోనే నడుస్తాయి. కాబట్టి ఖచ్చితంగా అలా ఉంటాయి. పులి జింక ఎప్పుడు స్నేహితులు అవ్వలేవు మామూలుగా. అదేవిధంగా బద్ధ జీవితంలో ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా స్నేహితులు అవ్వలేరు. వాళ్ళ స్నేహం అన్నీ కూడా రాజకీయ ప్రయోజనాల కోసమే, స్వప్రయోజనాల కోసమే. ఈరోజు ఇండియా అమెరికా ఫ్రెండ్స్, రేపొద్దున అమెరికా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తే రష్యా వైపు వెళ్ళిపోతాం, ఎల్లుండి రష్యా చైనా సపోర్ట్ చేస్తే మళ్ళీ అమెరికా వైపు వెళ్తాము. సో ఇలాగా ఈ స్నేహం అంతా కూడా తాత్కాలికమే, ఎందుకంటే ఈర్ష్యా దేశంలో ఉన్నప్పుడు ఇలాగే ఉంటుంది. కానీ ఎప్పుడైతే భగవంతుడు కేంద్రంగా ఉంటాడో, కృష్ణుడు కేంద్రంగా ఉంటాడో, నిజమైన ప్రేమపూర్వక స్నేహ అభిమానాలు అనేవి సాధ్యమవుతాయి. ఫస్ట్ పని ఇక్కడ పులి జింక కూడా కలిసి ఉండగలుగుతాయి. అని ప్రభుపాదుల వారు ఏం చెప్తారంటే, శ్రీ చైతన్య మహాప్రభు భగవంతుడు, ఆయన పులిని జింకలని కూడా కలిపి వారికి ప్రచారం చేయగలిగి జపం చేయించగలిగాడు. మనము కనీసము మనుషుల్ని చేత జపం చేయించాలని చెప్పి ప్రభుపాద చెప్తారనమాట. అంటే ప్రభుపాద అక్కడ కూడా ప్రీచింగ్ ఆపర్చునిటీ వదలరు. మహాప్రభు జంతువుల చేత జపం చేయించగలిగినప్పుడు మనం కనీసం మనుషుల చేత జపం చేయించాలని చెప్తారనమాట. తర్వాత అలాగా మహాప్రభు ఆ యొక్క జంగిల్ దాటుకుని వెళ్తారు. చిన్న చిన్న గ్రామాలు ఉంటాయి. అండ్ మహాప్రభు అలా కీర్తన చేసుకుని వెళ్ళినప్పుడు ఆ గ్రామాల్లో వాళ్ళందరూ కూడా చెప్తారు, అందరూ ఆటవిక మనుషులు అనమాట. జార్ఖండ్ అంతా కూడా హిల్లీ ట్రైబల్ ఏరియా. సో ఆటవిక మనుషులు, ట్రైబల్ పీపుల్. అంటే వాళ్ళకి ఏమీ తెలియదు, జంతువుల్లో బతుకుతూ ఉంటారు. వాళ్ళు అడవి మనుషులు కదా. అయినా సరే వాళ్ళు మహాప్రభుని చూడగానే వాళ్ళందరూ కూడా తన్మెత్తలోకి వెళ్ళిపోయి నృత్యం చేసి గ్రామాలు భక్తుల కింద మారిపోతారని చెప్పి చెప్తారనమాట. కానీ అక్కడ మహాప్రభు తన యొక్క సంపూర్ణ భావోద్వేగాలు, సంపూర్ణ కీర్తన ప్రచారం చేయలేదంట కావాలని. ముందు మహాప్రభు దక్షిణ భారతం వెళ్ళినప్పుడు ఏం చేసేవాళ్ళు, కనిపించి ప్రతి ఒక్కరిని కౌగులించుకునేవారు, హరి హరి అనమని చెప్పేవాళ్ళు.
అలా ప్రచారం చేసి ఆ వ్యక్తి తిరిగి తన గ్రామానికి వెళ్ళినప్పుడు ఆయన కూడా హరి హరి అని చెప్పడము, ఆ గ్రామం మొత్తం భక్తులు అయిపోయి అలా అయ్యేది. కానీ ఇక్కడ అలా చేయలేదండి మహాప్రభు. ఎందుకు అలా చేయలేదంట? ఇక్కడ మహాప్రభు లో ప్రొఫైల్లోనే ఉండాలనుకుంటారు, నా వెనకాల ఎవరు రాకూడదని కోరుకుంటారు అనమాట. కాబట్టి మహాప్రభు అంటే తనను చూస్తూనే జనాలు భక్తులు అయిపోయారు, కానీ మహాప్రభు దాన్ని ప్రోత్సహించలేదు, తన వెనకాతల ఫాలోవర్స్ని ప్రోత్సహించలేదు అనమాట. ఈ విధంగా శ్రీ చైతన్య మహాప్రభు జార్ఖండ్ ఫారెస్ట్ని దాటుకుంటూ అలా ముందుకు వెళ్తూ ఉంటారు. సో తర్వాత ఫర్దర్గా బృందావన్ ఎలా చేరుకుంటారు, మధ్య మార్గంలో ఏం జరుగుతుంది అన్నది మనము రేపటి క్లాస్లో చర్చించుకుందాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ రామ హరే హరే. శ్రీ గౌరాంగ మహాప్రభుకి జై, చైతన్య చరితామృతం की जय, श्री कृष्णदास कविराज गोस्वामी की जय, श्रील प्रभुपाद की जय.